ప్రియులారా, ఎంతో ఆసక్తితో భార హృదయముతో ఈ పాఠాలు మనమందరం కూడా నేర్చుకోవాలని, మనస్సున పెట్టాలని అలాంటి తపనతో వనజమ్మ గారు, పాస్టమ్మ గారు చేసిన ప్రార్థన, అలాగే దైవజనులు వారి తొలి పలుకుల్లో పలికిన మాటలు తెలియచేస్తున్నాయి. నిన్నటి దినాన్న ఆ పాఠం అది మీలో ఎంతమందికి వినినంతలో, చర్చించుకున్న విషయాల పరిధిలో మీలో ఎంతమందికి కొన్ని విషయాలు బోధపడ్డాయి రక్షణ శాస్త్రం గురించి అని అడిగితే మీరేం చెప్తారు? ఎలా చెప్తారు? ఇవే రాత్రి మేము మాట్లాడుకున్నాం. మీ నుండి ఒక విధమైన ఫీడ్బ్యాక్ రాగలిగితే మీకు ఏ విషయాలు బోధపడ్డాయి, ఏ విషయాలు బోధపడలేదు, ఏ అదనపు సంశయాలు, ప్రశ్నలు మీలో ఆ అంశంకు సంబంధించి తలెత్తాయి, ఇలాంటి చర్చ నిజంగా జరిగే ఒక సావకాశం మనకు ఉండగలిగితే ఎంత బాగుండు అని భోజనం సమయంలో మా మధ్యలోనికి ఇలాంటి ఆలోచన వచ్చింది. ఒకవేళ దేవుని చిత్తమైతే దేవుని సేవకులు వాటిని ఆలోచించి దానికి ఏమైనా ఒక పరిష్కారాన్ని, ఒక మార్గాన్ని వచ్చే సంవత్సరం సూచించగలరేమో అని మేము భావిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, నిన్న మనం మాట్లాడుకున్న ఆ రక్షణ శాస్త్రం, సోటీరియాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, ఇది చాలా లోతైనది, అది చాలా నిగూఢమైనది. అలాగని అదేం అర్థం కాదు ఎవరికి అనేది ఏం లేదు. జాగ్రత్తగా వింటే, పఠిస్తే, ధ్యానిస్తే అన్ని బైబిల్ సిద్ధాంతాలు మనకు అర్థమవుతాయి. సమగ్రంగా మనం విని నేర్చుకోవడంలోనే ఉంది. మీరు అలాంటి ఒక చక్కటి క్రమశిక్షణాయుతమైన ఒక సాధన మీరు నిన్న చేశారు అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిజానికి నిన్నటితో రక్షణ శాస్త్రాన్ని నేనేమీ ముగించలేదు, అలాగని ప్రారంభించనూ లేదు. ఏదో ఉన్న సమయాన్ని బట్టి ఉన్న ముఖ్యమైన కొన్ని తలంపులు మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. రక్షణ శాస్త్రం అది ఒక మహాసముద్రం లాంటిది. అందులో అనేక లోతైన, నిగూఢమైన సైద్ధాంతిక పదాలు ఉన్నాయి. ఆ పదాల మీదే ఈనాటికి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. అంటే అంత విస్తృతమైన భావార్థముతో, భావజాలముతో కూడిన క్రైస్తవ సిద్ధాంత అంశాలివి. ఇవి మనం నేర్చుకోవడం మన భక్తికి, మన విశ్వాసానికి పునాదిలాగుంటాయి. నిన్నెవరూ కూడా అటు ఇటు కదల్చలేరు. ప్రభువును బట్టి, ఆయన మహిమార్థమై నేను మీ ముందు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, చాలామంది సైద్ధాంతికపరమైన విషయాలు వచ్చేసరికి మృత్యుంజయ అన్నను అడుగుదాం, ఆయన ఏమంటాడో అనే ఒక సాక్ష్యాన్ని నేను పొందుకున్నాను. దీనికి కారణం ఏంటి అని అంటే, దేవుని వాక్యాన్ని పైపైన చదివి, పైపైన బోధించే, పైపైన అన్వయింపచేసే ఆలోచనతో నేను లేను. కానీ దేవుని వాక్యాన్ని బహులోతుగా మూలార్థాలతో సహా, మూల భావాలతో సహా నేర్చుకోవడానికి నేను చేస్తున్న సాధన. ఆ విషయాలు ఎవరితోనైనా నేను పంచుకుంటున్నప్పుడు, అవును ఇది వాక్యానుసారంగా ఉందే అని వారు గ్రహిస్తూ ఉంటున్నప్పుడు, ఇలాంటి సైద్ధాంతికపరమైన చర్చలు అనేక మంది ప్రముఖ, పేరుగన్న, ప్రఖ్యాతి పొందిన దేవుని సేవకులు నాతో, నేను వారితో వీటిని ముచ్చటించడం జరుగుతుంది. ప్రియులారా, ప్రభువుకు మహిమ కలుగునుగాక. మనమందరం కూడా ఇలాగే వాక్య సత్యాలను, సిద్ధాంతాలను బహులోతుగా కూర్చొని ధ్యానించి, విశ్లేషించి, పఠించి చర్చిస్తేనే తప్ప అవి మనకు అవగాహనకు రావు. అందుకని నేను కూడా దేవుని సేవకులతో కలిసి మరొక గంటన్నర సమయము అటు ఇటుగా మీరు మనస్సు పెట్టి ఈ పూట అంశం కోసం మీరు ఏకాగ్రతతో ఈ మాటలు వినాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎక్కడైనా మీకు రాసుకోవడానికి వీలు లేకపోతే
తొందర ఏం లేదు, ఇది రికార్డ్ అయి ఉంటుంది, మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. కాబట్టి మరలా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అక్కడక్కడ అవసరమైన వచనాలు తీయండి. అక్కడ మనకు స్క్రీన్ మీద నేను వచనాలు చెప్పిన వెంటనే చూపించడానికి కనుక ప్రయత్నం చేస్తే మీకు సమయం ఆదా అవుతుంది. మీ ముందున్న స్క్రీన్స్లో ఆ వచనాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రియులారా, అలాంటి చక్కటి దృక్పథముతో ఈ రోజు మాటలే కాదు, నిన్న మీరు విన్న పాఠమే కాదు, ఇక మిగిలిన 28 దినాల పాఠాలు కూడా అలాగే వినాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. నిన్న రక్షణ శాస్త్రాన్ని అలా కాస్త బ్రష్ చేసేస్తే లేదా అలా నడుచుకుంటూ పోతే రక్షణ శాస్త్రంలో చాలా ప్రముఖమైన కొన్ని పదాలు ఉన్నాయి. అందులో కాండెమ్నేషన్ అని జ్ఞాపకం చేసుకున్నాం. మానవుడు పాపి, ఆ కారణాన మానవుడు విసర్జించబడ్డాడు, పనికి మాలిన వాడయ్యాడు, ఉగ్రత పాత్రుడయ్యాడు, నాశనానికి సిద్ధపడిపోయాడు. ఇది మానవుని తొలి పరిస్థితి, రిడెంప్షన్. అలాంటి మానవుని దేవుడు కొన్నాడు. తన అమూల్య రక్షణ జగత్పునాదికి ముందే ఏర్పాటు చేసిన వాడై క్రీస్తు యొక్క బలిదానము ద్వారా, ప్రాణము ద్వారా నా పాపక్షమాపణను కొన్నాడు. నాకు క్రీస్తు ప్రభు ప్రాయశ్చిత్త బలి అయ్యాడు. నాకు ఆయన పాప పరిహారార్థ వెల నా పక్షాన చెల్లించాడు. అలాగున నేను విమోచించబడ్డాను అని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది ఎలక్షన్, అనగా ముందే నన్ను ఇలాంటి రక్షణ కోసం దేవుడు ఎంపిక చేశాడు. అలాంటి మాటలు 51 ఉన్నాయి. ఈ ఎంపికను ఎవ్వరూ కొట్టివేయడానికి అవకాశము లేనే లేదు. ఎలాంటి ఎంపిక? నువ్వు రక్షించబడతావు, నువ్వు నశించిపోతావు, నువ్వు రక్షించబడతావు, నువ్వు నశించిపోతావు అని దేవుడే తీర్పు తీర్చేసిన ఎంపిక కాదది. మరి ఎలాంటి ఎంపిక అంటే, ఆయన తన భవిష్యత్ జ్ఞానమును బట్టి నువ్వు ఆయనను ఎంచుకుంటావని ముందుగా ఎరిగిన వాడై నిన్ను ఎంచుకున్నాడు ఆయన. అలాగే తన భవిష్యత్ జ్ఞానమును బట్టి నువ్వు రక్షించబడతావు, నీ స్వచిత్తానుసారంగా ఈ విమోచన రక్షణ ప్రణాళికకు స్పందిస్తావు విశ్వాసముతో అని ముందుగా ఎరిగిన వాడై తన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆయన నిన్ను ఎంపిక చేశాడు. అందుకనే కొందరినే ఎంపిక చేసుకుంటే మరి కొందరిని ఆయన విడిచిపెడితే ఆయన పక్షపాతి అవుతాడు. అలాంటి ఎంపిక కాదు ఇది అని నేర్చుకున్నాం. రక్షణ సిద్ధంగా ఉంది. మనము విశ్వాసము ద్వారా ఆ రక్షణను మన స్వచిత్తానుసారము సంగ్రహించవలసి ఉన్నది. అది నువ్వు చేయాలి నీ విశ్వాసమును బట్టి అని నిన్న మనం మాట్లాడుకున్నాం. దేవుడైతే రక్షణ అందరికీ సిద్ధం చేశాడు. అయితే స్పందించువారు కొందరే అని ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి ముందే ఎరిగిన వాడై వారిని ఎంపిక చేశాడు అన్నది ఎలక్షన్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. నాలుగవది జస్టిఫికేషన్. ఎప్పుడైతే నా అతిక్రమములు నా విమోచన బలి అయిన యేసు మీద నేను ఉంచానో, నా పాపములు పరిహరించబడి ఆయన దైన నీతిని నాకు ఆపాదించాడు దేవుడు. ఆ కారణాన నేను శాపగ్రాహినైనా, మరణపాత్రుడనైనా, నాశనానికి పోబోతున్న వాడనైనా నన్ను కనికరించి విమోచించి నన్ను నీతిమంతునిగా ఆయన తీర్చిపెట్టాడు. ఐదవది రీజనరేషన్, అనగా ఇక అప్పటి నుంచి నాలో ఒక క్రొత్త ఆత్మీయ జీవితం మొదలయ్యింది. ఇప్పుడు కూర్చున్న మనమందరము విశ్వాసులము అంటే రక్షింపబడిన క్షణము నుంచి ఈ నూతన ఆత్మీయ జన్మ జీవితంలో మనం ఉన్నాం. ఇప్పుడు సాంక్టిఫికేషన్, పవిత్రీకరణ, ఈ నూతన జన్మలోనికి అడుగుపెట్టిన విశ్వాసి దేవుని వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి, సాక్ష్యమును బట్టి, సహవాసమును బట్టి, మరిమిక్కుటంగా మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధ ప్రయాణము చేస్తూ ఉన్నాం. పరిశుద్ధతలోనికి ఎగబాకుతూ ఉన్నాం. పవిత్రీకరణ చెందుతూ ఉన్నాం. మనందరి పవిత్రీకరణ స్థాయిలు వేరువేరు కావచ్చేమో కానీ మనమందరం కూడా పవిత్రీకరణ దిశలో ఉన్నాం. ఇక ప్రిజర్వేషన్ అని అంటే ఇది కృప,
గురించి ఈ రాత్రి మాట్లాడుకుపోయే వాటిలో నేను మీకు తెలియచేస్తాను. సింపుల్గా చెప్పాల్సి వస్తే, ఏ దేవుడైతే తన ఉచిత కృపను బట్టి నన్ను విమోచించి రక్షించి నీతిమంతునుగా తీర్చి పవిత్రీకరణ బాటలో ఉంచి నూతన జన్మనిచ్చాడో ఆ దేవుడు నాలో ప్రారంభించిన ఆయన దైన రక్షణను కడదాకా కొనసాగిస్తాడు. మధ్యలో వదిలేయడు మనల్ని. అది ప్రిజర్వేషన్. ఇవాళ ఇక్కడ నువ్వు రక్షించబడి కూర్చున్నావా? నువ్వు జీవించే ఈ లోకం వరకు మట్టుకు మాత్రమే కాదు ఆ రక్షణ, నిత్యత్వము కోసము నువ్వు రక్షించబడ్డావు. నిత్యత్వము కోసం నువ్వు రక్షించబడ్డావని చెప్పడానికి భయానాగా అనగా బజానాగా అడ్వాన్స్గా నేను నీతిమంతుణ్ణి అయినా తీర్చబడిన క్షణాన నాకు పరిశుద్ధాత్ముడిని దేవుడిచ్చాడు సంచకరువుగా, యాజ్ అన్ అడ్వాన్స్. ఇది ఎప్పుడు నెరవేరుతుంది అనంటే, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు నాలో ప్రారంభించిన ఆ రక్షణను వారు తుదముట్టించు ఆ సమయానికి నాకు సంపూర్ణ రక్షణ ప్రాప్తిస్తుంది, సిద్ధిస్తుంది. నా నిన్న మొదలెట్టిన రక్షణ, నేడు కొనసాగిస్తున్న రక్షణ రేపు ముగియబోతుంది. గ్లోరిఫికేషన్, మహిమీకరణ అనగా నేను రక్షించబడిన వాడనై కడదాకా నా రక్షణను దేవుని కృపచేత కొనసాగించుకుంటూ ఉన్నవాడనై నేనుండగా, నేను మరణించిన క్షణాన లేదా ఆయన మధ్యాకాశమునకు ఆగమించు క్షణాన నేను ఆయనను చూడగానే నాలో ప్రారంభించిన ఆ రక్షణను ఆయన ముగించిన క్షణాన నన్ను క్రీస్తు యేసు ప్రభుని సంపూర్ణ సారూప్యములోనికి ఆయన అంతిమంగా మలచిన క్షణాన్న నాకు తన మహిమలో చోటివ్వబోతున్నాడు. ఆయన తన మెప్పులో పాలివ్వబోతున్నాడు. తన ఘనతలో వాటా ఇవ్వబోతున్నాడు. దేవునికి మాత్రమే చెందిన ఆ మహిమను నేనెప్పుడు ఆస్వాదిస్తాను? మరణించిన తరువాత, ఆయన నన్ను సంపూర్ణునిగా చేసిన తరువాత, నా రక్షణకు ముగింపు పలికిన తరువాత ఆయన మహిమలో నేను పాలిభాగస్తుణ్ణి కాబోతున్నాను. అక్కడితో నా రక్షణ ముగుస్తుంది. ఎంత శ్రేష్టమైన భావం అండి! ఇందులో అర్థం కానిదేముందండి ప్రియులారా? అది మీ మనసుల్లో మరొకసారి ముద్రపడాలని నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. ఈ రాత్రి సమయంలో నేను మీతో మాట్లాడదలిచిన ఈ శ్రేష్టమైన రెండవ అంశము, మొదటి అంశముకు వలె చాలా లోతైన అంశము, సముద్రమంత అగాధముతో కూడిన నిగూఢ భావార్థముతో కూడిన రెండవ సిద్ధాంతము, అది దేవుని కృపను గూర్చిన సిద్ధాంతం. మీకు అర్థమవుతుందా నా భాష? గంటన్నర సేపు అలాగే మీరు ముఖాలు పెడుతున్నారు. అర్థమవుతుందని అనుకోవాలా, వ్యర్థమవుతుందని అనుకోవాలా? అర్థమవుతుందా? రైట్. అయినా మీరు నన్ను ఇప్పుడే చూడడం లేదు, ఇప్పుడే వినడం లేదు. గత 8-9 ఏళ్ళుగా వింటూనే ఉన్నారు. ఖచ్చితంగా నా భావము, నా మాటలు, నా భాష మీకు అర్థం కావాలి. ప్రియులారా గమనించండి, ది డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్, కృపా సిద్ధాంతము. నిన్న రక్షణ సిద్ధాంతము, విశ్వాసి రక్షణ. ఇవాళ విశ్వాసి కృప, విశ్వాసి కృప. చాలా తక్కువ సమయం ఉంది. నేను మీతో ఈ విషయాలు ముచ్చటించడానికి ఇష్టపడుతుంటున్నాను. 5-10 నిమిషాలు అటు ఇటు అయినా మీరు నిన్నటి వల్లే ఓర్చుకుంటారని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. కృపను గురించిన నా పరిచయపు వాక్కులు. A few introductory words about the grace. జాగ్రత్తగా గమనించండి. కృప ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధానమైన తలంపు. గ్రేస్ ఈజ్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ఈవేళ క్రైస్తవులము అని చెప్పబడుతున్న మనకు క్రైస్తవ విశ్వాసం ఒకటి ఉంది. హిందువులకు హిందూ విశ్వాసం ఉంది, ముస్లింలకు ముస్లిం విశ్వాసం ఉంది, క్రైస్తవులకు క్రైస్తవ విశ్వాసం ఉంది. ఈ క్రైస్తవ విశ్వాసములో ప్రధాన కేంద్రములో ఉన్న ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, ఒక నమ్మకం, అదే కృప. క్రైస్తవ విశ్వాసం ప్రకారం ప్రియులారా, ఈ కృప గనుక లేకపోతే మనమందరము నరక పాత్రులమే. Without grace,
అకార్డింగ్ టు క్రిస్టియన్ ఫెయిత్ వి ఆర్ ఆల్ డూమ్డ్ టు హెల్. అయిపోయామంతే. కృప లేదా నేను లేను, కృప లేదా నువ్వు లేవు, కృప లేదా బెరాకా సంఘం లేదు, కృప లేదా క్రైస్తవ సార్వత్రిక సంఘం లేదు. మరెక్కడుంది? నరకంలో ఉంది, నరకంలో ఉంది. అందుకే ద డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. అలాంటి శ్రేష్టమైన పాఠాన్ని రాత్రి సంక్షిప్తంగా కొద్దిగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే నువ్వు కృపను అర్థం చేసుకోవడం తప్పనిసరి. అది క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోవడానికి కృపను అర్థం చేసుకోవడం తొలిమెట్టు లాంటిది. బైబిల్లో ఈ కృప అనే పదానికి మూల పాత నిబంధన హెబ్రీ భాషలో 3 పదాలు వాడారు. ఖెన్, సిహెచ్ఈఎన్, ఖెన్. రెండవది ఖనాన్, మూడవది ఖెసెద్. అది హెబ్రీ వాళ్ళ ప్రొనౌన్సియేషన్లో బాగుంటుంది. ఆ 3 పాత నిబంధన హెబ్రీ పదాలు కృప అన్న మాటకు వాడడం జరిగింది. వీటి అర్థం ఏంటంటే, ఒకటి గ్రేస్, కృప అని, రెండవది ఫేవర్, అనుగ్రహము అని, మూడవది లవింగ్ కైండ్నెస్ అనగా ప్రేమతో కూడిన దయ. ఇలాంటి వివిధ అర్థాలు ఆ 3 ముఖ్య మూల హెబ్రీ పదాలకు వాడబడడం జరిగింది. ఒకటి కృప, రెండవది అనుగ్రహం, మూడవది ప్రేమతో కూడిన దయ. ఇలాంటి మాటలు ఆ 3 హెబ్రీ పదాలకు తెలుగు పదాలుగా, ఇంగ్లీష్ పదాలుగా వాడడం జరిగింది. ఇక ఈ కృపకు క్రొత్త నిబంధనలో రాయబడిన మూల గ్రీకు పదం కారిస్. కారిస్, CHARIS, కారిస్. దీని అర్థం కూడా పాత నిబంధనలో ఉన్న ఖెసెద్, హెన్, ఖెనాన్ అన్న మాటలకు తగ్గట్టుగానే కృప అని వాడారు. ఫేవర్, అనుగ్రహము అని వాడారు. ప్లెజర్, ఆనంద సంతృప్తి అని వాడారు. తర్వాత బెనిఫిట్, హిత ప్రయోజనము అన్న మాటలు వాడారు. ఇన్ని వివిధ అర్థాలతో కూడిన మూలార్థాల భావము కృప అన్నమాట. ప్రియులారా, క్రొత్త నిబంధనలో ఈ కృప, కారిస్ అన్న ఈ మాట 150 సార్లు వరకు వచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 150 పర్యాయాలు. మొత్తం 29 పుస్తకాలలో, 27 పుస్తకాలలో, క్రొత్త నిబంధన పుస్తకాలలో రాయబడింది. మీకు అర్థం కావాలి, క్రొత్త నిబంధన అంతా కూడా కారిస్ అనే ఈ కృప అది ప్రయాణం చేస్తూనే ఉంది. ఈ కృప గురించి అనేక మంది పాటలు రాశారు, వారి అనుభవాలు వ్యక్తం చేశారు. ఒక ఆమె గిఫ్ట్ గుగు మోనా అనే ఆమె ఈ కృప గురించి ఏమందంటే, తెలుగులో చెప్తున్నాను, దేవుని కృపను బట్టి మనం అనుగ్రహ ఐశ్వర్యవంతులం అయ్యాం. ఆయన కృప ఔన్నత్యం మన ఊహకు అందదు అన్నదామె. ఎవరు అనినా ఇలాగే అనాలి, దేవుని కృప మానవ ఊహకు అందదు. ఈ కృప గురించి నిన్న మనం చివర్లో నేర్చుకున్న జాన్ న్యూటన్ అనే ఆయన ఒక పాట రాస్తూ అమేజింగ్ గ్రేస్, దివ్యమైన అద్భుత కృప అని అంటూ ఒక పాట రాశాడు. ఆ పాటలోని ఒక చరణం ఇలా చెబుతూ ఉంది, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ wreck like me. I once was lost, but now I'm found, was blind, but now I see అని అంటాడు. ఇది పాట, మనలో చాలా మందికి పాట తెలిసి ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే, దౌర్భాగ్యున్నైన నన్ను రక్షించినది, ఒకప్పుడు నన్ను నేను కోల్పోయిన వానిగా ఉన్న నేను ఇప్పుడు నన్ను నేను కనుగొన్నాను. ఒకప్పుడు గుడ్డివాడనైపోయాను, ఇప్పుడు చూస్తున్నాను.
ఇదంతా ఆ మధురమైన ఆ అద్భుత కృపే అంటూ పాడాడు జాన్ న్యూటన్. ఊహకందని ఆ దివ్యమైన అద్భుత కృపను గూర్చి స్వానుభవంతో తాను రాసుకున్న పాట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం పాడుకుంటోంది. కృప గురించి కొన్ని నిర్వచనాలు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని నిర్వచనాలు. ప్రియులారా, కృప అని అనగానే మన క్రైస్తవ సర్కిల్స్లో వెంటనే ఎవరైనా చెప్పగలిగే కొన్ని సామాన్య నిర్వచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరళమైన పదాలతో ఒక ఏకవాక్యములో చెప్పబడిన నిర్వచనం అదేంటంటే, గ్రేస్ ఈజ్ ది అన్డిజర్వ్డ్, అన్మెరిటెడ్ అండ్ అన్ఎర్న్డ్ ఫేవర్ అని అన్నారు. దీని తెలుగు అర్థం ఏంటంటే, దేవుని యొక్క కృప నేను దేవుని నుండి దేన్ని పొందుకోవడానికి అనర్హుడనో, అయోగ్యుడనో, అపాత్రుడనో దాన్ని నేను దేవుని నుండి పొందుకుంటే అది ఆయన కృప. అంటే సింపుల్గా అర్థం ఏంటంటే, ఏ అర్హత, ఏ యోగ్యత నాకు లేకపోయినా కూడా దేవుడు నాపై చూపించే ఉచిత అనుగ్రహమే కృప. ఇది కృపకు సామాన్యంగా చెప్పే నిర్వచనం. ఇది చాలా సామాన్యమైన, అందరం సులభంగా అర్థం చేసుకోగలిగిన నిర్వచనం. మరో సామాన్యమైన కృపా నిర్వచనం ఉంది. ఇది అక్రాస్టిక్ ఫార్మ్ ఆఫ్ డెఫినిషన్లో ఉంది. అంటే కృపను ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు కదా, GRACE. G అంటే గాడ్స్, అపాస్ట్రోఫియస్ గాడ్స్. R అంటే రిచెస్, A అంటే యెట్, C అంటే క్రైస్ట్స్, E అంటే ఎక్స్పెన్స్. అనగా గాడ్స్, రిచెస్, ఎట్ క్రైస్ట్స్, ఎక్స్పెన్స్. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును బలిపెట్టి మనకు సకల ఆశీర్వాదాలు దేవుడు దఖలుపరచడం. ఇది ఆ అక్రాస్టిక్ ఫార్మ్ ఆఫ్ డెఫినిషన్ ఆఫ్ గ్రేస్. క్రీస్తును బలిపెట్టి ఆయనను చంపి ఆ కారణంగా మనకందరికీ దేవుడు సకల ఆశీర్వాదాలు దఖలుపరచడం అని ఒక సామాన్యమైన నిర్వచనం. కానీ ప్రియులారా, వాస్తవానికి ఇవి చాలా పేలవమైన నిర్వచనాలు. ఏదో ఒక LKG క్లాసులో, ఒక ఇంట్రడక్టరీ క్లాసులో నేర్చుకునే నిర్వచనాలు. ఇవి శ్రేష్టమైన, అన్నీ కూడా కలగలిపిన నిర్వచనాలు కావు. ఆ మాటకొస్తే కృపకు సంపూర్ణ నిర్వచనం ఇవ్వడమే కష్టం. అయితే మరి 2 నిర్వచనాలు నేను చదివాను. కొద్దిగా బహుశా ఈ స్థాయిలో ఉన్న మన బ్రకా బెస్సింగ్ సంఘం వాళ్ళు నేర్చుకోవలసిన నిర్వచనము. అదేంటి? ద మెరియం వెబ్స్టర్ డిక్షనరీ వాళ్ళు రాసింది. వాళ్ళు అంటారు, అయోగ్య మానవులకు వారి నూతన జన్మకై, అనగా వారి పవిత్రీకరణ జీవితానికై అందించిన దైవ సహకారమే కృప. రక్షించబడ్డాము అన్న దాంట్లో శాంక్టిఫికేషన్ కూడా ఉంది కదా, పవిత్రీకరణ ఉంది కదా, తర్వాత రీజనరేషన్, నూతన జన్మ ఉంది కదా, మాట్లాడుకున్నాం కదా. రక్షించబడిన తరువాత ఒక విశ్వాసి ఆ నూతన జన్మ జీవించడానికి, ఆ పవిత్రీకరణ జీవితాన్ని జీవించడానికి దేవుడు అందిస్తూ ఉన్న ఆయన సహకారమే కృప. ఇది మన రక్షణ వరకు మాత్రమే కాదు, ఆ తదనంతర మన నూతన జీవితము, ఆ తదనంతర మన పవిత్రీకరణ జీవితానికి కూడా వర్తించే నిర్వచనం ఇది. 4వది మరింత మెరుగైన నిర్వచనం. ఇది బ్లూ లెటర్ బైబిల్లో దీన్ని రాశారు. కారిస్, కృప అంటే ఏంటంటే, వినండి జాగ్రత్తగా. దేవుడు మానవ ఆత్మలపై, అనగా మన ఆత్మలపై తన పవిత్ర ప్రభావాన్ని చూపి వారిని క్రీస్తు వైపు తిప్పి వారిని నడిపించి వారిని బలపరచి
వారిని క్రైస్తవ విశ్వాసములో, జ్ఞానములో, ప్రేమలో పెంచి వారిని క్రైస్తవ సద్గుణాల సాధనకు ప్రేరేపించే దయగల దేవుని మంచితనమే కృప. నాకు తెలుసు మీకు ఎవరికి వెంటనే అర్థం కాదని, బట్ డోంట్ వరీ. కానీ నేను ఇంతకాలము చదివిన, పఠించిన కృప నిర్వచనాలలో ఇది చాలా కాంప్రహెన్సివ్ డెఫినేషన్. అన్నీ అందులో వచ్చేసాయి చాలా వరకు. ఈ కృప ఏం చేస్తుందట? నా మీద చూపబడుతున్న ప్రభావమట. ఇంకేంటి కృప? నా మీద చూపబడుతున్న దేవుని మంచితనమట. ఎందుకట ఈ మంచితనము అంటే, నన్ను క్రీస్తు వైపుకు తిప్పడానికి, నన్ను అందులో నడిపించడానికి, నన్ను బలపరచడానికి, నన్ను క్రైస్తవ విశ్వాసములో, క్రైస్తవ జ్ఞానములో, క్రైస్తవ ప్రేమలో పెంచడానికి, వెరసి క్రీస్తు సద్గుణాలను నేను నా జీవితాంతము సాధన చేయడానికి నన్ను ప్రేరేపించు దేవుని దయగల మంచితనమే కృప. కాబట్టి ఈ కృప నేను పాపిగా ఉన్న దగ్గర నుంచి నా మీద పనిచేసింది. నీతిమంతునిగా తీర్చబడడానికి నా మీద పనిచేసింది. పవిత్రీకరణలో సాగిపోవడానికి నా మీద పనిచేస్తూ ఉంది. క్రీస్తు సారూప్యములోనికి మలచబడడానికి ఈ కృప నా మీద పనిచేస్తుంది. నేను ఏదో ఒక రోజు క్రీస్తు ముందు ఆయనను పోలిన వానిగా, ఆయనతో సమరూపము కలిగిన వానిగా నిలబెట్టు వరకు ఈ కృప నాతో ఉంది. ఎంత లోతైన భావగర్భితమైన మాటండి ప్రియులారా. ఇలా ఒక నిర్వచనంలో మనం కృపను వివరించలేము. అందుకే అనేక నిర్వచనాలు. కృప అంత అనంత విశిష్టత కలిగినది. మరి మధ్యాహ్నం మాట్లాడుకున్నప్పుడు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ గారు అంటారు, నిన్న నేర్చుకోవడానికి మనం ప్రయత్నించిన విశ్వాసీ రక్షణ అనే పాఠం అనగా రక్షణ శాస్త్రం, ఇవాళ నేర్చుకోవడానికి మనం మొదలుపెట్టిన విశ్వాసీ కృప అనగా కృపాశాస్త్రం, ఈ రెండు ఒక విశ్వాసీ భక్తి విశ్వాస జీవితానికి అది గుండెకాయలు లాంటివి, పునాదులు లాంటివి. ఈ రెండు అంశాల పట్ల గనుక ఒక విశ్వాసీ స్పష్టత తెచ్చుకుంటే మిగిలిన అంశాలు అన్నీ అర్థమవుతాయి, వర్తిస్తాయి. అంతేకాదు వారు వాడిన మరొక మాట ఏంటంటే, ఈ రెండు పాఠాలు సమగ్రంగా గనుక నువ్వు తెలుసుకుంటే ఒక విశ్వాస జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్నారు ఆయన. విచ్ ఈస్ ట్రూ, విచ్ ఈస్ రియలీ ట్రూ. రక్షణ శాస్త్రం ఎరిగి ఉంటే, కృపాశాస్త్రము ఎరిగి ఉంటే నీ భక్తి విశ్వాస క్రైస్తవ జీవితాన్ని ఎంజాయ్ చేస్తావు నువ్వు. అన్ని పరిస్థితులలో, కలిమిలో లేమిలో, దుఃఖములో సంతోషములో, ఇరుకులో విశాలతలో, అన్ని పరిస్థితుల్లో ఏకరీతిగా నీవు దేవునిని ఎంజాయ్ చెయ్యాలనంటే రక్షణ శాస్త్రపు అంతరార్థాన్ని ఎరగాలి, కృపా శాస్త్రపు అంతరార్థాన్ని ఎరగాలి. దానికోసం మనం సాధన చేద్దాం, ప్రయత్నం చేద్దాం, పఠిద్దాం. రైట్, వేగంగా విశ్వాసీ కృప అనే ఈనేటి పాఠము నుంచి మనము నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు వేగంగా మీ ముందు నేను వల్లిస్తాను. నంబర్ వన్ కృప దైవ లక్షణం. కృప దైవ లక్షణం. గ్రేస్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. గ్రేస్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. కృప దేవుని సుగుణం. ప్రియులారా, నిన్న రక్షణ గురించి మాట్లాడుకున్నాం కదా. సువార్త వింటేనే నాకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము దేవుడు కృపను బట్టి నేను ఆయనను అంగీకరించడానికి నాకు సాయపడుతుంది. కాబట్టి సువార్త మనకు అర్థం కావాలి అని అంటే కృప మనకు అర్థం కావాలి. కృప మనకు అర్థం కావాలి అని అంటే దేవుని గుణం మనకు అర్థం కావాలి. కృప అంటే ఏంటో తెలిస్తేనే మనకు సువార్త అంటే ఏంటో తెలుస్తుంది.
దేవుని స్వభావం అంటే ఏంటో తెలిస్తేనే మనకు కృప అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే కృప దేవుని సుగుణం. ప్రియులారా, దేవుడు ఎన్నో సుగుణాలను ఆయన తనలో కలిగి ఉన్నాడు. అందుకే నేను అంటాను, ఆయన సకల సుగుణశీలి. సకల సుగుణశీలి. కొన్ని మాట్లాడుకుంటే, ఉదాహరణకి ఒకటి, ఆయన ప్రేమగల దేవుడు అని అంటాం మనం. ప్రేమగల దేవుడు అంటే ఏంటండి? ఆయనలో ప్రేమ ఉంది అని. అంటే ఏంటండి? ప్రేమ ఆయన గుణం అని. అంటే ఏంటండి? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనములో ఆయన ప్రేమస్వరూపి. రెండవ ఉదాహరణ, ఆయన దయగల దేవుడండి మనం అంటాం. అంటే ఏంటి? ఆయనలో దయ ఉంది. అంటే ఏంటి? దయ ఆయన సుగుణం. అంటే ఏంటి? దేవుడు దయా కనికర సంపన్నుడు అని చెప్పడం. లూకా సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 36 వచనాలు. అలాగే మూడవది, ఆయన కృపగల దేవుడండి. అంటే ఏంటండి? ఆయనలో కృప ఉంది. అంటే ఏంటి? కృప ఆయన సుగుణం. ఆయన కృపా సంపూర్ణుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఇవన్నీ ఏంటి? దయ, కనికరము, ప్రేమ, మంచితనము, కృప, ఇవన్నీ కూడా దేవుని సుగుణాలు. ఆయనకు మాత్రమే చెందిన సుగుణాలు కొన్ని అయితే, ఆయన మనతో పంచుకున్న సుగుణాలు కొన్ని ఉన్నాయి. ఆయన మనతో పంచుకున్న సుగుణాలలో దయ ఒకటి. దేవుడు దయగలవాడు, మనకు దయ ఉంది. ఆయన మనతో పంచుకున్న సుగుణాలలో మరొకటి మంచితనం. దేవుడు మంచివాడు, మంచితనం ఉన్నవాడు. మనలో కూడా కొద్దో గొప్ప మంచి ఉంది. కానీ మనతో పంచుకొనని, ఆయనకు మాత్రమే చెందిన అనేక గుణాలలో ఒక గుణం కృప. ఇది ఆయన మనతో పంచుకోలేదు. ఇది దేవునికి మాత్రమే చెందినది. కృప కలిగిన వాడు నరుడు కాడు, కృప కలిగిన వాడు దేవుడే. దేవుడే కృప కలిగి ఉంటాడు. నరుడు ఎన్నటికీ కృపకు కర్త కాడు, కృప కలిగి లేడు. దేవునికి మాత్రమే వర్తించే గుణగణం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అందుకే దేవుడు తనకు మాత్రమే కలిగి ఉండి మానవులతో పంచుకోజాలని ఆయన సుగుణం కృప. ఆయన దేవుడు కాబట్టి కృప కూడా దైవిక గుణం. దైవిక గుణం. కాబట్టి మొదటి పాఠంగా మనం ఈ రాత్రి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓ విశ్వాసి, కృప దైవ సుగుణం. అది నీ మీద పనిచేస్తూ ఉంది. అది నీ మీద పనిచేస్తుంది. దైవిక సుగుణమైన దేవుని కృప మనం ఇంకనూ రక్షింపబడక పూర్వమే మన మీద పని చేయడం మొదలవుతుంది. మనల్ని రక్షించింది, రక్షణలో నిలబెడుతుంది, రక్షణలో నడిపిస్తుంది, రక్షణను ముగించబోతూ ఉంది ఈ దేవుని దైవిక సుగుణమైన ఈ కృప. అందుకని కృపను గురించి ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదండి. ఏదోనండి మీ కృపను బట్టి బాగున్నామండి అని అనడానికి లేదండి. మనుషులను చూసి అస్సలు అనడానికి లేదండి. కృప దేవునికి మాత్రమే చెందిన సుగుణం. అది దేవుని యొక్క సౌశీల్యములోని, దేవుని యొక్క శీలములోని చాలా కేంద్ర బిందువైన గుణం. That is the central idea of not only the Christian faith, it is also the central characteristic feature of God himself. దేవుని గుణగణాల పుట్టలో కృప కేంద్రములో ఉందా అనిపిస్తూ ఉంటుంది. దైవిక గుణం మర్చిపోవద్దు. రెండవది, కృప ఉచితం. కృప ఉచితం. గ్రేస్ ఈస్ ఫ్రీ, నాట్ ఫర్ సేల్. ఫ్రీ. ప్రియులారా గమనించండి, కృప అమ్మబడదు.
కృప కొనబడదు, ఇది ఉచితం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం ఇలా చెప్తుంది. 2:9 ఎఫెసీ, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. కాబట్టి ప్రియులారా, దాని అర్థం ఏంటంటే క్రియల వలన అది నాకు దొరకదు. నేనేది చేసి కృపను పొందుకోలేను, నేనేది చేయకుండా ఉండి కూడా కృపను పొందుకోలేను. నేను కృపను డబ్బులు పెట్టి కొనలేను. ఈ భూమి మీద ఉన్న చర స్థిర సంపద అంతా కూడా ఒక చోట పోసి కృపను కొందామా అని ఆ సంపదను నేను వాడితే సరిపోదు. ఎందుకంటే కృప భూ సంపదల అన్నింటికంటే విలువైనది, అందుకే మనం కొనలేము. ఇంకా ఎందుకు కొనలేమంటే కృప అది అమ్మకానికి కాదు కాబట్టి నువ్వు కొనలేవు. కృప ఉన్నదే ఉచితానికి. అది మనకు ఉచితంగా ఇవ్వబడితేనే అది కృప. కృప నీ చేత అమ్మబడడానికి, నీ చేత కొనబడడానికి తన స్వభావ సహజ సిద్ధమైన ఆ అర్హతను కోల్పోదు. కృప అమ్మకానికి లేదు. కృపకు మూలం దేవుడు. దేవుణ్ణి మనమెవరము డబ్బులతో కొనలేము. దేవుని గుణగణాలను కూడా డబ్బుతో కొనలేము. కృప దైవికమైన గుణం మాత్రమే కాదు, కృప ఉచితం. ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన కృప గురించిన 2వ విషయం, కృప దేవుని సుగుణం, అది ఉచితం. అలాంటి ఉచిత దేవుని కృప సంఘమా మనందరి మీద పనిచేస్తూ ఉంది. దేవుని గుణమైన ఉచితమైన దేవుని కృప మనందరి మీద పనిచేస్తుంది. నీకు ఆ కృపతో అలాంటి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది ఓ విశ్వాసి. 3వది, కృప వరం. కృప వరం, అది ఇట్స్ ఎ గిఫ్ట్. గ్రేస్ ఈజ్ గిఫ్ట్. కృప దేవుని సుగుణమే కాదు, అది ఉచితమే కాదు, అది నాకు వరంగా ఇవ్వబడింది. అది వరం, అది బహుమానం. అదే ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియులారా, కృపను నేను కొనుక్కోలేను, ఎందుకంటే అది ఉచితం. కృపను నేను పొందుకోలేను, ఎందుకంటే నేను అనర్హుడిని. మరి అది ఇప్పుడు నేను పొందుకున్నాను కదా ఒక విశ్వాసిగా. బెరాకా బ్లెస్సింగ్ సంఘ విశ్వాసులందరూ ఆ కృపను పొందుకున్నారు కదా. ఇప్పుడు అది నీకు ఎలా దొరికింది? అది నాకు ఎలా దొరికింది? అది నీకు నాకు వరంగా దొరికింది. నేను అడిగి పొందుకున్నది కాదు, అది నాకు అవసరమని దేవుడు ఎరిగి నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇట్స్ ఎ గిఫ్ట్. అది నాకు బహుమానంగా ఇవ్వబడిందని విలువలేనిది కాదది, విలువైనది, వెలకట్టలేనిది, మానవుడు అమ్మలేనిది, కొనలేనిది, దేవుని సుగుణమే అయిన ఆ కృప నీకు నాకు వరంగా బహుమానంగా ఇవ్వబడినది. ఇది విశ్వాసి తెలుసుకోవలసిన 3వ సత్యం. 4వది, కృప వర్ణనలు అనూహ్యం. కృపను గూర్చిన వర్ణనలు అనూహ్యం. The descriptions of grace are incomprehensible. నీకు అర్థం కాదు, మనకు అస్సలు అర్థం కాదు. ఈ కృపను గురించిన వర్ణన కొన్ని నేను అలా మీకు రిఫరెన్స్లు చెప్పి పదాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒకటి, ఈ కృప అపరిమితమైనది. ఆల్ పర్వేడింగ్ గ్రేస్. ఆల్ పర్వేడింగ్ గ్రేస్, అపరిమితమైన కృప. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము ఈ మాటలు చెప్తుంది. పాపం ఎక్కడ విస్తరించేనో అక్కడ కృప ఎలా అపరిమితముగా విస్తరించెను. కాబట్టి కృప గురించిన ఒక వర్ణన, అది అపరిమితమైనది, పరిమితము కానిది. అపరిమితం అంటే
నువ్వు కొలవలేవు. రెండవది, కృప సమృద్ధి అయినది. సమృద్ధి అయినది, అధికమైనది. ఆల్ అబౌండింగ్ గ్రేస్. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను, సమృద్ధిగా ఉండెను. ఇట్ ఈస్ an all abounding grace. మూడవది, ఈ కృప చాలినది. ఆల్ సఫిషియంట్ గ్రేస్. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, చాలిన కృప. నాలుగవది, ఈ కృప అత్యధికమైనది. అత్యధికమైనది. ఇవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీస్లో ఉన్నాయి. అత్యధికమైనది, చాలినది, సమృద్ధి అయినది, అపరిమితమైనది. చూస్తున్నారా ఈ మాటలు ఎలా ఉన్నాయో? ఆల్ సర్పాసింగ్ గ్రేస్. ఆల్ సర్పాసింగ్ గ్రేస్. ఈ కృప అత్యధికమైనది. 2 కొరింథీ 9వ అధ్యాయము 14వ వచనం. మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి అంటాడు పౌలు. ప్రియులారా, ఎలాంటి పదాలు వాడబడున్నాయి అక్కడ? అవి అనూహ్యమైనవి, వర్ణనకు అందనివి. ఈ కృపా వర్ణనలు, ఈ కృపా కొలతలు ఎంత అపారమైనవో ఒకసారి కనుక నీవు అపోస్తుడైన పౌలును అడిగితే ఆయన అంటాడు, నీవు ఎఫెసీ 3:18-19 చదువు బాబు అంటాడు. ఏముందా అని తీశాను. ఎఫెసీ 3వ అధ్యాయము 18-19 వచనాలు చదివి అన్నాను పౌలుతో, పౌలా ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని ఉంది కదా అన్నాను. అవును, ఆ క్రీస్తు ప్రేమ దగ్గర క్రీస్తు కృప పెట్టుకొని చదువు అన్నాడు. చదివాను. సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు కృప. దేవుని యొక్క ప్రేమ సమస్త జ్ఞానానికి ఎలా అందదో, దేవుని యొక్క కృప కూడా మానవ సమస్త జ్ఞానానికి అందదు అని చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. మానవ జ్ఞానానికి అందని కృప. ఇంకా క్రిందకు చదివాను. పౌలా, ఆ ప్రేమ పొడవు, ఆ ప్రేమ వెడల్పు, ఆ ప్రేమ లోతు, ఆ ప్రేమ ఎత్తు గ్రహించడం కూడా కష్టమే అనుంది అక్కడ. ఇప్పుడు అక్కడ క్రీస్తు కృప అని పెట్టుకొని చదువు అని అన్నాడు. చదివాను. క్రీస్తు కృప. ఆ క్రీస్తు కృప దాని పొడవు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు కూడా గ్రహించడం దుర్లభమే. ఈ ప్రేమ దేవుని యొక్క సుగుణం, ఈ కృప కూడా దేవుని యొక్క సుగుణం. దేవుని సుగుణాలు ఏవేవి ఉన్నావో వాటి పొడవును కొనలేవు, వాటి ఎత్తును కొనలేవు, వాటి లోతును కొనలేవు, వాటి చుట్టుకొలతను నువ్వు కొనలేవు. అందవవి. నీ దగ్గర ఆ పరిణామాలు, ఆ పరిమాణాలు లేవు, కొలతలు లేవు. యు కాంట్. ఇది కృపకున్న మరొక శ్రేష్టమైన 4వ లక్షణం ఏంటండి? కృప మానవ కొలతలకు అందదు, అయినా అది నాకు దయతో అనుగ్రహించబడింది. 5వది, కృప మానవ రక్షణకు ఆధారమైంది. నిన్నటి కంటే కాస్త నెమ్మదిగా వెళ్తున్నానేమో, మీకు అర్థమవుతుందని. కృప మానవ రక్షణకు ఆధారమైంది. గ్రేస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ హ్యూమన్ సాల్వేషన్. ద బేసిస్ ఆఫ్ హ్యూమన్ సాల్వేషన్. ప్రియులారా, దేవుని కృప మనకు ఏం చేసిందో కనుక అర్థం చేసుకుంటే దేవుని కృప ఏమై ఉందో అన్నది మనకు తెలుస్తుంది. దేవుని కృప మన ఎడల కార్యము చేసినప్పుడే ఆ కృప ఏమై ఉందో మనకు అర్థమైంది. దేవుని కృప మానవుని రక్షణకు ఆధారమయ్యింది. ఎంతగా అని అంటే, ఆయన కృప నా మీద ఉండకపోతే నాకు రక్షణ లేదు. ఇది నాకే కాదు, మనందరికీ వర్తిస్తుంది.
నాకు రక్షణ లేదు అంటే అర్థమేంటో తెలుసా? నాపై కృప లేదు, దేవుని కృప చూపబడలేదు అని అర్థం. ఎందుకు అంటే నా మట్టుకు నేను రక్షించబడలేను కాబట్టి. అలాగని నన్ను ఎవరైనా రక్షించగలవారు ఉన్నారా అంటే అది కూడా లేరు కాబట్టి. నన్ను నా పాపము నుంచి రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉంటే అది దేవుడే కాబట్టి దేవుడే నన్ను రక్షించాలి. కానీ ఆయన నన్ను చూసినప్పుడు నేను పాపిగా కనపడ్డాను ఆయనకి. కాబట్టి పాపినైన నన్ను చూసినప్పుడు దేవుడు ఉగ్రుడైపోతున్నాడు, చంపేస్తున్నాడు, నన్ను కండెమ్ చేసేశాడు. ఆయనలోని సత్యం నన్ను చూచి, ఏయ్ నువ్వు పాపివి కాబట్టి శిక్ష తప్పదు నీకు అని చెప్పింది. అది కనుక నా చెవుల్లో పడితే ఇక నేను శాశ్వతంగా నశించిపోతున్నానా? దేవుని సత్యము నా మీద ఆపరేట్ అయి పాపానికి శిక్ష సత్యం కాబట్టి పాపి నేను నన్ను శిక్షించి చంపేస్తుందా అని వణికిపోయేవాడు నేను, అది కనుక నాకు వినపడితే. కానీ అదే దేవునిలోని మరొక సుగుణం కృప అంటోంది, వాడు పాపే, అవును వాడు చావుకు అర్హుడే. అయితే దేవునిలోని కృప కోణం అంటుంది, వాడు చావకుండా ఉండాలని నేను ఆశపడుతున్నాను. వాడు చావకుండా ఉండాలి, వాడి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమై ఉన్నాయా అని ఆలోచించింది కృప నా పక్షాన, నీ పక్షాన. నేను చావాలి, అదే సమయంలో నేను బ్రతకాలి. ఎందుకు చావాలి? నా పాపమును బట్టి చావాలి, అది సత్యం. నేను బ్రతకాలి, ఎందుకు? దేవుని కృపను బట్టి బ్రతకాలి. ఇది ఎలా సాధ్యం ఒకనిలో? అందుకే సత్యుడైన క్రీస్తులో ఆయన ప్రాయశ్చిత్తార్థ శిలువ మరణములో నేను ఆయనలో ఆయనతో చనిపోయాను. అలాగే కృపా సంపూర్ణుడైన క్రీస్తులో పునరుత్థానునిలో మరలా నేను బ్రతికాను. నా పాపములు క్రీస్తులో పరిహరించబడి ఆయన జీవము నాకు ప్రసరించబడి నేను పాపాలకు పరిహారం జరిగింది, నేను బ్రతుకుతూ ఉన్నాను, బ్రతకబోతూ ఉన్నాను. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? ప్యూర్లీ బై ద గ్రేస్, కృపను బట్టి మాత్రమే. దేవుని కృప ఒక పాపిని ఉచితంగా నీతిమంతునిగా తీర్చింది. ఒక విశ్వాసి జీవితంలో తన రక్షణకు ముందు స్థితి, రక్షించబడిన తర్వాత స్థితి, ఈ రెండు స్థితులను బేరీజు వేసుకుని చూస్తే కృప యొక్క అనంతతత్వం అర్థమవుతుంది నీకు. నిన్న మనం నేర్చుకున్న రక్షణ శాస్త్రములో మొట్టమొదటి మాట కండెమ్నేషన్ అని మాట్లాడున్నప్పుడు అది మన స్థితి. ఇంకొన్ని మాట్లాడుకోవాల్సి వస్తే నేను కృప ద్వారా రక్షింపబడక మునుపు నా ముందు స్థితి ఏముంది? ఒకటి, కీర్తన 51:5 ప్రకారంగా పాపములో పుట్టినవాడను. రోమా 3:9 ప్రకారము పాపమునకు లోనై ఉన్నవాడను. 1 యోహాను 1:10 ప్రకారంగా పాపము చేసిన వాడను. రోమా 3:20 ప్రకారము నా క్రియల వలన నేను నీతిమంతుణ్ణి కాలేను. రోమా 6:23 ప్రకారము పాప ఫలితంగా మరణపాత్రుడను. ఇది నా స్థితి, ఇది మనందరి స్థితి. అయితే ఈ కృప నాకు రక్షణకు ఆధారంగా క్రీస్తును చూపించినప్పుడు, అనగా రక్షించబడిన తరువాత నన్ను ఏం చేసిందో తెలుసా ఈ కృప? యోహాను 5:24 మరణములో నుండి జీవములోనికి నన్ను దాటింపచేసింది. రోమా 5:1 నీతిమంతునిగా తీర్చబడ్డాను. రోమా 5:9 దేవుని ఉగ్రత నుండి రక్షించబడ్డాను. యోహాను 1:12 దేవుని బిడ్డను అయిపోయాను. యోహాను 3:16 నిత్య జీవాన్ని పొందుకున్నాను. ఎంత వ్యత్యాసం ఉందండి రెంటికి? రక్షించబడని నా పూర్వస్థితికి, రక్షించబడిన ఈ నా ప్రస్తుత స్థితికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? అసలు ఈ స్థితి నాకు ఎలా దొరికింది? ఇప్పుడు రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 అక్కడే తిరుగుతున్నాను నేను, ఆ వచనాల దగ్గరే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
రోమా 5:15 చూడండి. యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, దానం అంటే గిఫ్ట్, కృపాదానము, గ్రేస్ ఇస్ ద గిఫ్ట్. యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను రక్షణ. అందుకే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన బహుమానం. తీతు 2:11 చివరిలో, తీతు 2:11 సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని ఉంటుంది. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఏమి శ్రేష్టమైన వచనాలండి! ఏంటి ఈ వచనాలు? ఈ వచనాలు ఒక పాపి ఎలా నీతిమంతుడు కాగలడు, ఎలా రక్షింపబడగలడు అని అంటే కృపకు ఇది సాధ్యం. అందుకే అన్ని వచనాలలో కృప ప్రత్యక్షమయ్యింది. ఎలాంటి కృప? రక్షణార్థమైన కృప. కృప ప్రత్యక్షమైంది ఎలా? బహుమానంగా నా రక్షణ కోసం. కృప ప్రత్యక్షమైంది ఎలా? నా క్రియలతో సంబంధం లేకుండా ఉచితంగా నన్ను రక్షించడానికి. అందుకే కృప లేకపోతే నేను లేను. ఆరవది మానవ రక్షణార్థమైన అట్టి దేవుని కృప సిలువలో స్పష్టమైంది. మానవుని రక్షణార్థమైన అట్టి దేవుని కృప సిలువలో స్పష్టమైంది. గాడ్స్ grace for human salvation is revealed on the cross. Is revealed on the cross. ప్రియులారా, పాత నిబంధనలో దేవుని కృప మానవుని పట్ల ఉందా లేదా? మీరు గనక లేదు అన్నారంటే పాత నిబంధనలో దేవుడు లేడు అని అనాల్సి వస్తుంది. పాత నిబంధనలో దేవుడు ఉన్నా పాత నిబంధన దేవుడు వేరు, క్రొత్త నిబంధన దేవుడు వేరు అని అనాల్సి వస్తుంది. అలా అనకండి. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధనలో కూడా దేవుని కృప మానవుల పట్ల వ్యక్తమయ్యింది, మస్తుగా ఉంది. పాత నిబంధనలో కూడా, పాత నిబంధనలో దేవుని కృప సంఘటనలు, కృప సూచనలు, ఆ రూపాలు చాలా కనిపిస్తాయి. పాత నిబంధన దేవుని కృపను గూర్చి నిర్వచించింది అసలు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి అది అక్షరార్థంగా క్రీస్తులో ప్రత్యక్షంగా నెరవేరింది. చాలామంది అంటారు దేవుని కృపను అర్థం చేసుకోవడానికి సిలువ దగ్గరకు వెళ్ళాలండి, అక్కడి నుంచే దేవుని కృప ప్రారంభమైంది అన్నట్టు. అది తప్పు. దేవుని కృప క్రొత్త నిబంధనలోనే కాదు, దేవుని కృప పాత నిబంధనలోనూ కూడా ఉంది. దేవుని కృప ఆదాము హవ్వ అన్నంత ఆది కాలములో కూడా ఉంది. ఎలా అని గనుక మీరంటే నేను ఇలా జవాబు చెప్తాను. దేవుని కృప ఆదాము హవ్వల మీద గనుక లేకపోయి ఉంటే వారు చచ్చి ఉండేవారు. వారు చచ్చి ఉండేవారు. అదేంటండి, మరి ఇప్పుడు కూడా చనిపోయారు కదా పండు తిని. అయితే ఈ చావు ఆత్మ సంబంధంగా చచ్చిన చావది వాళ్ళకి. నేను అది గురించి మాట్లాడడం లేదు. దేవునికి అవిధేయులైన ఆదాము హవ్వలను అప్పటికప్పుడే అక్కడే ఆ క్షణమే చంపి ఉండాలి దేవుడు. అలా చేయలేదు. అది దేవుని కృప. అది దేవుని కృప. తొలి హత్య, తొలి నరహత్య కయీను హేబెలును చంపినప్పుడు కయీనును దేవుడు అక్కడికక్కడ చంపి ఉండాలి, చంపలేదు. దేవుని కృప. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదిలో నుండే దేవుని కృప ఆచరణలో ఉంది. ఎందుకంటే ఆది నుండే దేవుడు ఉన్నాడు. అసలు దేవునికి ఆది అనేది లేనే లేదు. కాబట్టి ఆయన గుణగణాలు కాలానుగుణంగా మారేవి కావు. మారువాడు మనిషి, మారని వాడు దేవుడు. ఆదిలో ఉన్న దేవుడే సశరీరుడై క్రీస్తు యేసుగా మన మధ్యలో నివసించుటకు వచ్చాడు. కాబట్టి క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా ఒకే దేవుడు. ఆ దేవుడు తన కృపను చూపిస్తూనే ఉండేవాడు.
అయితే క్రొత్త నిబంధనలో సిలువ దగ్గరికి వచ్చేసరికి ఆ కృప తారాస్థాయిలో ప్రత్యక్షమైంది, పతాక స్థాయిలో కనబడింది. దేవుని అత్యున్నత కృప అత్యున్నతంగా ప్రత్యక్షమైంది ప్రభువెక్కిన సిలువలోనే, అనగా సిలువెక్కిన ఆ ప్రభువులోనే అని అర్థం. ప్రియులారా, కృప నాకు అంతవరకు కనబడదు. కృప అంటూ మాట్లాడుకోవడమే, వినడమే, చెప్పుకోవడమే. కృపను నా కళ్ళతో అనగా మానవుడు చూడలేదు. యేసును చూసిన క్షణాన మానవుడు కృపను చూశాడు. సత్యం అంటే ఎలాగుంటుందో తెలీదు, సత్యం గురించి మాట్లాడుకోవడమే. కానీ యేసును చూసిన క్షణాన మానవుడు సత్యుణ్ణి చూశాడు. ఎందుకంటే ఆయన కృప సత్య సంపూర్ణుడు. కనపడని కృపకు రూపీ ఆయన, కనపడని సత్యానికి రూపీ ఆయన. దేవుని గుణగణాలను తనలో మూర్తీభవింప చేసుకొని శరీరిగా వచ్చిన వాడు నేలకు ఆకాశానికి మధ్యలో ఎత్తుగా శిలువ మీద ఎత్తబడినప్పుడు అక్కడ దేవుని కృప సంపూర్ణంగా మానవునికి సాక్షాత్కారం అయ్యింది. అందుకే సిలువలో దేవుని కృప పతాక స్థాయిలో ప్రత్యక్షమైంది మానవునికి. ఇక అంతకు మించి దేవుని కృపను క్రియారూపకంగా దేవుడు చూపించలేడు. కానీ అదే సిలువ ఇంకేంటి పతాక స్థాయిలో చూపించింది అని అంటే, దేవుని ప్రేమను కూడా అదే సిలువ శీర్ష పతాక అత్యున్నత శిఖర స్థాయిలో చూపించింది. అదే సిలువ దేవుని కృపను కూడా పతాక స్థాయిలో చూపించింది. ఒకవైపు దేవుని ప్రేమ, ఒకవైపు దేవుని కృప సిలువ మీద యేసుక్రీస్తులో పతాక స్థాయిలో కనబడ్డాయి. ఆ రెండింటి మధ్యలో మరొకటి పతాక స్థాయిలో కనపడింది. అది నా పాపం, అది నీ పాపం. మానవుడు చేసిన పాపం ఎంత క్రూరమైనదో, మానవుడు ఎంత దరిద్రుడో, మానవుడు ఎంత భ్రష్టుడో అన్నది కూడా అదే సిలువ చూపించింది. కాబట్టి సిలువ మీద దేవుని ప్రేమ పతాక స్థాయిలో కనిపిస్తే, దేవుని కృప పతాక స్థాయిలో కనిపిస్తే, మానవ దౌష్ట్యం కూడా పతాక స్థాయిలో కనపడింది. అందుకే సిలువ చాలా భిన్నమైనది, ఎవరికి అర్థం కాదది. కాబట్టి ప్రియులారా, కృప అనున్నది సిలువ మీద పతాక స్థాయిలో కనపడిన వేళ. కృప అంటే మధ్యాహ్నం మరలా మాట్లాడుకుంటున్నప్పుడు రెవరెండ్ జోసెఫ్ బెన్నీ గారు చెప్తున్నారు, ఈ కృపాశాస్త్రం చదువుతూ వింటూ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే అని ఆయన అన్నది ఏంటంటే, కృప అంటే క్రీస్తే, కృప అంటే క్రీస్తే. అవును, అవునండి, కృప అంటే క్రీస్తే. కృప ఒక్కటే కాదు, సత్యం అంటే క్రీస్తే. అదే కాదు, ప్రేమ అంటే క్రీస్తే. ఇలాగున దేవుని గుణగణాలు క్రీస్తులో సంపూర్ణంగా కనపడ్డాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 2:9 హెబ్రీ, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. ఆ మరణమునకు ముందులో నేను ఇలా పెడుతున్నాను, సిలువలో ఇలా చదువుతాను, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు సిలువలో మరణము అనుభవించున్నట్లు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎందుకు సిలువెక్కాడు? కృపను బట్టి. ఆయన సిలువెక్కడం వల్ల కృపకేమైంది? కృప స్పష్టంగా కనపడింది. కృప పతాక స్థాయిలో ప్రపంచానికి కనబడింది. ఇంకొకరిని చూపించలేవు. ఇలాగున చనిపోతూ చనిపోతూ తన చావులో దేవుని కృప ఔన్నత్యాన్ని పైకెత్తిన మరొకని చావు నువ్వు చూపలేవు ఏ మతములోనైనా. చనిపోతూ చనిపోతూ దేవుని ప్రేమను శీర్ష స్థాయిలో పైకెత్తి చూపించిన మరొక అవతారాన్ని ఏ మతములోనూ నువ్వు చూపించలేవు. చనిపోతూ చనిపోతూ నా ఘోరమైన పాపాన్ని మూటగా ఎత్తిపట్టి, ఇదిరా నీ బ్రతుకు అని నా దౌష్ట్యాన్ని, నా భ్రష్టత్వాన్ని శిఖర స్థాయిలో నాకు చూపించి, ఇదా నేను అని గ్రహింప చేసిన మరణం ఇంకొకటి నీవు చూపించలేవు, యేసుక్రీస్తు మరణం తప్ప. కాబట్టి విశ్వాసి తెలుసుకోవాల్సిన 6వ పాఠం ఏంటంటే, దేవుని కృప విశ్వాసికి అలాగే లోకానికి పతాక స్థాయిలో కనిపింపచేసింది సిలువ. సిలువ పైన నిస్సహాయంగా వ్రేలాడి నా కొరకు నీ కొరకు మరణించిన క్రీస్తు. ఆ క్రీస్తులోని ఏడవది
దేవుని కృప రక్షించబడబోయే విశ్వాసులకే కాదు, సర్వ మానవుల కొరకు కూడా వ్యక్తమయ్యింది. ఇది మరొక సిద్ధాంతం. దేవుని కృప రక్షించబడబోయే ఈనాడు విశ్వాసినిగా కూర్చున్న, ముందుగా ఎంపిక చేయబడిన నీ కొరకు మట్టుకు మాత్రమే కాదు, అది సర్వ మానవుల కొరకు వ్యక్తమైంది. God's grace is manifested not only for believers who will believe and be saved, but for all mankind. అందరి కొరకు. బైబిల్ దేవుని కృప, ఆయన కృపను అనేక రూపాల్లో మనకు వ్యక్తం చేస్తూ ఉంది. 2-3 మీకు చెప్పి ముందుకెళ్ళిపోతాను. దేవుని కృప ఇంకా విడగొట్టొచ్చేలాగా, అందులో మొట్టమొదటి ఆ కృపా లక్షణం, ఆ కృపా లక్ష్యం ఏంటంటే ఇట్ వాజ్ ఎ కామన్ గ్రేస్ అనగా సర్వసాధారణ సామాన్య కృప. సాధారణ కృప, కామన్ గ్రేస్. ఏంటండి దీని అర్థం అనంటే, మనుషులు, ఈ నేల మీద ఉన్న మనుషులు వారి వారి ఆధ్యాత్మిక స్థితితో సంబంధం లేకుండా, వారు ఏ మతస్థులో, ఏ కులస్థులో, ఏ ప్రాంతీయస్థులో ఏమీ సంబంధం లేకుండా, అతడు మానవుడైతే, ఆమె మానవురాలైతే, ప్రతి మానవుని కొరకు అందరికీ ఉచితంగా ఉమ్మడిగా ఈ కృప అనుగ్రహించబడింది. ఉమ్మడి కృప, సర్వసామాన్య సార్వజనీన కృప. ఎందుకండి అని మీరంటే, ఎందుకంటే ఆయన అందరి సృష్టికర్త కాబట్టి. ఆయన అందరి సృష్టికర్త కాబట్టి, సర్వజనులు ఆయన సృష్టే కాబట్టి, తన సృష్టిని నిర్వహించడం ఆయన ప్రధాన కర్తవ్యం కాబట్టి, ఆయన అందరికీ తన కృపను ఉమ్మడిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రైస్తవులకు క్రైస్తవ దేవుడైన దేవుడు యేసుక్రీస్తు, హిందువులకు హిందువుల దేవుళ్ళు కృపను ఇవ్వరు. వాళ్ళు లేరు, వారి దగ్గర కృప లేదు. కాబట్టి ఈ మతాలు ఏమైనా, కులాలు ఏమైనా, ప్రాంతాలు ఏమైనా, సర్వ ప్రపంచ సార్వజనీన ప్రజలందరికీ దేవుడు సమాన ఉమ్మడి సాధారణ కృపను చూపిస్తూనే ఉన్నాడు. మీకు ఒక వచనం చూపిస్తే అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 నుంచి 45 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 నుంచి 45 వచనాలు. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షము కురిపించుచున్నాడు. ఇది కామన్ గ్రేస్ అంటే. ఇది కామన్ గ్రేస్ అంటే. ఇంకా మీరు రాసుకుంటూ పోతే క్రైస్తవుల మీదనో, హిందువుల మీదనో, ముస్లింల మీదనో, జైనుల మీదనో, బౌద్ధుల మీదనో, నాస్తికుల మీదనో, అందరి మీదనో, అందరికీ ఆయన ఉమ్మడిగా వర్షమిస్తున్నాడు. అది ఉమ్మడి కృప. అందరి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అది ఉమ్మడి కృప. అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, ఉమ్మడి కృప. అందరి పొలాలు పండుతున్నాయి, ఉమ్మడి కృప. అందరూ ఆహారం తింటున్నారు, ఉమ్మడి కృప. అందరూ జీవిస్తున్నారు, ఉమ్మడి కృప. ఇంకొక వచనం కూడా చూపిస్తాను, కామన్ గ్రేస్. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. 14, 16 నుంచి 17 వచనాలు. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను. ఏంటి? నడువనిచ్చెను, నడిపించెను కాదు, నడువనిచ్చెను. అంటే ఏంటి? నీకు నచ్చిన దారిలో నువ్వు నడుస్తానంటే సరే నీ ఇష్టం. నేను నచ్చిన బొమ్మను పూజిస్తానంటే సరే నీ ఇష్టం. ఇది ఆయన మానవునికి ఇచ్చిన స్వచ్ఛంద చిత్తం. కాబట్టి ప్రియులారా, నీ స్వచిత్తానుసారంగా ఏ దారిలో నడుస్తావంటే సరే అన్నాడు ఆయన. నీ స్వచిత్తానుసారంగా ఏ బొమ్మను మొక్కుతానంటే సరే. ఇంకేంటి? ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, రెండవది వర్షమును, ఫలవంతములైన ఋతువులను,
దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు, అనగా తన్ను గూర్చిన సాక్ష్యమును సర్వమానవుల మధ్యలో సృష్టిలో ఉంచాడు. లుస్త్ర అనే ఊళ్ళో అక్కడున్న అన్యజనులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలివి. మీకు ఆహారం దొరుకుతుంది, అది దేవుని యొక్క కామన్ గ్రేస్. మీ హృదయాలు ఉల్లాసంగా ఉన్నాయి, అది దేవుని యొక్క కామన్ గ్రేస్. మీకు మేలు కలుగుతుంది, అది నేను మీకు చూపిస్తున్న కామన్ గ్రేస్. మీరు ఆహారం తింటున్నారు, కామన్ గ్రేస్. మంచి ఋతువులు, మంచి ఫలాలు కలుగుతున్నాయి, కామన్ గ్రేస్. మీరు చేయాలని అనుకున్నది చేస్తున్నారు, ఇట్స్ ఎ కామన్ గ్రేస్. ఇది మానవులందరికీ దేవుడు ఇస్తున్నాడు. ఏ హిందువుల దేవుడు, ఏ ముస్లిముల దేవుడు, ఇలాంటి సర్వమానవులందరికీ కూడా ఉమ్మడిగా సమానంగా కృపను చూపించు సృష్టికర్తగా అందుకే ఎవడు లేడు, ఈ దేవుడే. రైట్? ఇది ఉమ్మడి కృప. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ప్రజలకేమో ఈ ఉమ్మడి ఉచిత సర్వ సౌకర్య హృదయ ఉల్లాస ఆహార ఋతువులు అన్నీ కూడా కృపాదానంగా కావాలి ఈ దేవుడి నుండి. ఈ నుంచి కావాలి, అవన్నీ కావాలి మానవులందరికీ. కానీ ఆయన అక్కర్లేదు, ఆయన మట్టుకు అక్కర్లేదు. దేవుడు ఈ కృప, ఈ ఉమ్మడి కృపను ఉచితంగా చూపిస్తున్న ఈ దేవుడు ఇస్తున్న దానాలు కావాలి, ఈ దేవుడు అక్కర్లేదు. అలాగే ఉన్నారు బయట లోకంలో ఈవేళ. సాధారణ కృప ద్వారా ఈ మేళ్ళన్నీ పొందుకుంటారు ఈ బైబిల్ దేవుని నుండి. పోయి వారి అర్పణలు, వారి పూజలు, వారి ఆరాధనలు పోయి విగ్రహాలకు చేస్తున్నారు. ఇదెంత ఘోరం, ఇదెంత దేవునికి గుండె కోత. అయినా వాళ్ళలో ఏనాటికైనా ఈ దేవుని కృపా బహుమానాలను అందుకొని సృష్టికర్తను నమ్ముకోకపోతారా అని ఆయన వారి పట్ల తన కృపా మహదైశ్వర్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక ఇది ఖచ్చితంగా చూడాలి. 2వ అధ్యాయము 4-6 వచనాలు. రోమా 2:4-6 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం అంటే ఏంటండి? ఇందాక చెప్పాను, కృపకు మరో పేరేంటి? అనుగ్రహం. దేవుని కృప తన సామాన్య కామన్ గ్రేస్లో నీకు అనుగ్రహైశ్వర్యాలు ఇస్తూ ఉంటే, నీ పట్ల సహనం చూపిస్తూ ఉంటే, నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే అది తృణీకరిస్తావా అని అడుగుతున్నాడు ఈ సృష్టికర్త, కృప కలిగిన దేవుడు. నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు కావా? ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఫలమిచ్చును. ఇది మీకు వివరిస్తాను వినండి. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో భక్తుడైన ఇర్మియాకు ఒక డౌట్ వచ్చింది. దేవా, నీవు యూదులమైన ఎంపిక చేయబడిన వాగ్దాన సంతానమైన మమ్మల్ని వదిలిపెట్టి నీవు దుష్టులైన విగ్రహారాధికులైన అన్యజనులైన వారికి ఎందుకు చాలా దగ్గరగా ఉన్నావు? దుష్టులు సంతోషింపనేలా, దుష్టులు వర్ధిల్లనేలా, దుష్టులు విస్తరింపనేలా? నాకు అర్థం కావడం లేదయ్యా, నీతో వాదిద్దామని వచ్చాను, నీకేదో ఆన్సర్ ఉంటుంది కానీ నాకైతే అర్థం కావడం లేదు, ఏంటట అని అడిగాడు ఇర్మియా. దేవుడు ఒక నవ్వు నవ్వి చెప్పాడు, నేను వారి నోటికి సమీపంగా ఉన్నాను, వారి హృదయానికి దూరంగా ఉన్నాను. ఇది మాట. నువ్వు కరెక్టే ఇర్మియా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను వారిని ఆశీర్వదిస్తున్నాను, నా కామన్ గ్రేస్ను బట్టి వారిని చాలా నేను దీవిస్తున్నాను. వారి పంటలు పండుతున్నాయి, వారు ఇల్లు కట్టుకుంటున్నారు, వారు కార్లు కొనుక్కుంటున్నారు, వారి బిడ్డలు కంటున్నారు, వారి బిడ్డలు విదేశాలు పంపిస్తున్నారు. నిజమే, ఇదంతా నేనే ఇస్తున్నాను నా కామన్ గ్రేస్ నుండి. ఎందుకు చేస్తున్నావు ప్రభు అనంటే ఇక్కడుంది జవాబు.
మారు మనసు పొందుతాడని. ఏంటట? మారు మనసు పొందుతాడని. అందుకే నా అనుగ్రహ ఐశ్వర్యాన్ని నేను చూపిస్తున్నాను. నా నుండి దానాలు తీసుకుంటున్నాడు, దాతనైన నన్ను వదిలేస్తున్నాడు. దానాలు కావాలట, దాత అక్కర్లేదట. చూస్తాను, ఇంకా సహిస్తాను, ఇంకా దీర్ఘశాంతం చూపిస్తాను, ఇంకా కరుణ చూపిస్తాను, ఇంకా అనుగ్రహ ఐశ్వర్యాన్ని చూపిస్తాను, ఇంకా నా కృపను చూపిస్తాను. నేను ఎంతవరకు ఈ చుట్టూ ఉన్న అన్యజనులని మనం అనుకుంటున్నా, క్రైస్తవేతులని మనం అనుకుంటున్నా, రక్షింపబడని వారు అని అనుకుంటున్నా, వారందరి పట్ల దేవుడు ఇంకా ఇంకా కృపను చూపిస్తున్నాడు. ఎంతవరకు అని అంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది మనది కూడా తీసుకెళ్ళి ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. ప్రియులారా, దాని అర్థం ఏంటంటే, ఎందుకు ఆయన హృదయం ఆరాటపడుతుంది? ఎందుకు అనుగ్రహం? ఎందుకు వారి పట్ల కామన్ గ్రేస్ అంత విస్తృతంగా చూపిస్తున్నాడు? వారు మారు మనసు పొందాలని. అది ఆయన తపన. ఇక్కడున్న ఈ 100 మంది 150 మంది చాలు అనుకుంటే వారి పట్ల ఇంత విస్తృతమైన కామన్ గ్రేస్ ఆయన చూపించాల్సిన అవసరం లేదు. వారి రక్షణ కోసం కూడా ఈ ఉచితమైన ఉమ్మడి కృపను చూపిస్తున్నాడు, విస్తృతంగా వారికి ఇస్తున్నాడు. వారు అనుకుంటున్నారు మా స్వశక్తి చేత మేము సంపాదించుకుంటున్నాం, లేదా మేము మొక్కుతున్న ఈ దేవుడు ఇచ్చాడు, మేము నిన్న పూజ చేసేమే వ్రతాలు ఆ దేవుడు ఇచ్చాడు, ఆ దేవత ఇచ్చింది, ఆ విగ్రహం ఇచ్చింది, ఆ బాబా ఇచ్చాడు, ఈ అమ్మ, ఈ మాత, ఇలాగ అనుకుంటున్నారు వాళ్ళు. వారికి అర్థం కావడం లేదు. సృష్టికర్త అయిన దేవుడు వారి మారు మనస్సు నిమిత్తమై రక్షించబడిన విశ్వాసులను మించి అదనపు ఆ కృపను ఇస్తూ అడిగినవన్నీ ఇచ్చేస్తున్నాడు. అందుకే వారు వర్ధిల్లుతున్నారు. అయితే దేవుని యొక్క ఆయన వాపోతున్న విషయం ఏంటంటే, నేను వారి నోటికి దగ్గరగా ఉన్నాను అంటే వారికి సమృద్ధి ఇస్తున్నాను, వారి హృదయానికి దూరంగా పెట్టేస్తున్నారు నన్ను అంటున్నాడు ఆయన. ప్రేమను దేవుని బిడ్డలారా, నువ్వైతే ఇవాళ ఇక్కడ కూర్చున్న నువ్వైతే ఈ కామన్ గ్రేస్ దాటొచ్చేసావు. ఈ కామన్ గ్రేస్ అనే ఈ స్థితిని దాటొచ్చేసావు. రెండవది సేవింగ్ గ్రేస్. సేవింగ్ గ్రేస్ ఇది నిన్న మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కృప సకల జనులకు తన అనుగ్రహైశ్వర్యముతో ఉమ్మడి మేళ్లు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే, వారు ఉమ్మడి కృప నుండి రక్షించే కృపలోనికి ఎగబాగుతారని, కామన్ గ్రేస్ నుంచి సేవింగ్ గ్రేస్ లోనికి రావాలని ఈ ఉమ్మడిగా వారికి అనుగ్రహ ఐశ్వర్యాలు చూస్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, రానివారు రావడం లేదు. ఇక్కడ సమకూడిన విశ్వాస సమాజమా, మనమైతే ఉమ్మడి సామాన్య కృప నుండి రక్షించే కృపానుభవంలోనికి ప్రవేశించేశాం. ఇదెంత భాగ్యం! ఇదెంత భాగ్యం అండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యాలు 15-11. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా. దిస్ ఈస్ ది సేవింగ్ గ్రేస్. దిస్ ఈస్ ద సేవింగ్ గ్రేస్. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. నమ్మావు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు నీవు. దిస్ ఈస్ salvation by grace. This is saving grace. మూడవది securing grace. securing grace అనగా భద్రపరిచే కృప. భద్రపరిచే కృప, ఉమ్మడి కృప, రక్షించే కృప, భద్రపరిచే కృప, సెక్యూరింగ్ గ్రేస్. ప్రియులారా, ఏ కృప అయితే నిన్ను నన్ను రక్షించి అలా రక్షించబడిన వారి సముదాయము అనబడిన బ్లెస్సింగ్, బెరాకా బ్లెస్సింగ్ సంఘములో, సార్వత్రిక సంఘములో నిన్ను కూర్చోబెట్టిందో, అదే కృప, అదే నీ రక్షణలో తుదముట్టిస్తుంది, కడదాకా నిన్ను సెక్యూర్ చేస్తుంది. నీ రక్షణ మహిమీకరణగా మార్పు చెందేంత వరకు, గ్లోరిఫికేషన్ డే నేను నువ్వు చూసే వరకు ఇదే కృప నీ నా రక్షణను భద్రం చేస్తుంది. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్, వాట్ ఎ గ్రేట్ గ్రేస్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూడాలి మనం. 1-2 వచనాలు రోమా 5వ అధ్యాయం. నేను నెమ్మదిగా చదువుతాను, అందులో ఉన్న పదాలు మీరు గమనించండి.
నేనేం మాట్లాడుతున్నానో అందులో అది కనిపిస్తూ ఉంటుంది. సెక్యూరింగ్ గ్రేస్. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మనకు దొరికిందది. నీతిమంతులుగా తీర్చబడ్డాము, దేవునితో సమాధానం దొరికింది మనకి విశ్వాసులకు. 3, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై. ఏ కృప? రక్షణార్థమైన కృపలో ప్రవేశము గలవారమై, అందులో అదే కృపను బట్టి నిలిచి ఉండి, అందులో అదే కృపను బట్టి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. మహిమ అక్కడుంది. అది మనం మరణించినప్పుడు మనకు దొరుకుతుంది. ఇప్పుడు మనం నిలిచి ఉన్నాం. నిన్న మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడ్డాం. ఇదంతా కూడా మనము ప్రవేశించిన కృపను బట్టి, మనకు ఆయన ఇచ్చిన విశ్వాసమును బట్టి సాధ్యమైంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏ కృప అయితే నా రక్షణకు ఆధారంగా మొదలయ్యిందో, అదే కృప నా రక్షణలో నిలిచి ఉండడానికి సాయపడుతూ ఉంటుంది. అదే కృప నేను నిరీక్షిస్తుంటున్న మహిమలోనికి ఎగబాకే వరకు నన్ను వెన్నంటి ఉంటుంది. విశ్వాసి ఎన్నడూ ఒంటరి కాడు. విశ్వాసి ఎన్నడూ ఒంటరి కాడు. దేవుని కృప నీతో ఎండ్ టు ఎండ్. మీరు వాట్సాప్లో అప్పుడప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది. నీ చాట్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. అది ఎవరు డీకోడ్ చేయలేరు, ఎవరు చదవలేరు. ఎండ్ టు ఎండ్. అలాగే ఎండ్ టు ఎండ్ యు ఆర్ సేవ్డ్. ఈ లోకంలో రక్షించబడ్డాను. ఈ లోకంలో నా రక్షణ కొనసాగుదల్లో కృప ఉంది. రేపు నేను నిరీక్షిస్తుంటున్న మహిమలో భాగస్తున్న అయ్యేంత వరకు ఈ కృపా ప్రవేశములోనే నేనుంటాను. కృప మయము అయిన వానిగా, కృపచేత చుట్టబడిన వానిగా నేను ఉంటాను. ఇంకొక వచనం కూడా మీకు చదివి వినిపిస్తాను. ప్రియులారా, నేను ఎందుకు వాక్యాలు చదివి వినిపిస్తున్నానంటే ఇందులోనే సిద్ధాంతం ఉంది, ఇందులోనే సత్యం ఉంది. నా మాటల్లో ఏమీ లేదు. 1 పేతురు 5వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 5:12. మిమ్మును హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. అంతవరకు బాగానుంది. ఆ తర్వాత మాట చూడండి. ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. ప్రియులారా, నిలకడగా ఉండునట్లుగా దేవుని యొక్క కృప మనతో ఉంది. మనం ఆ కృపతో చేతులు కలిపితే నిలకడగా ఉంటాం, కడదాకా ఉంటాం. మన గోతిని ఈ శరీరం చేరేంత వరకు ఉంటాం. మన ఆత్మ ప్రభుని ఆత్మతో ప్రభుని సన్నిధికి చేరు వరకు మన విశ్వాసము స్థిరంగా నిలకడగా ఉంటుంది. మన రక్షణ పదిలంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది. సాల్వేషన్ ఈస్ ఆర్డైన్డ్ అండ్ మెయింటైన్డ్ బై గ్రేస్ అలోన్. క్రియలు నిన్నెలా రక్షించలేదో, కృప మాత్రమే నిన్నెలా రక్షించిందో, నీ రక్షణలో నువ్వు కొనసాగడానికి కూడా నీ క్రియలు నీకు సాయపడవు. దేవుని కృపే. అలాగని రక్షించబడిన క్రియలు నేను చెయ్యొద్దా? చెయ్యాలి. క్రియలు నిన్ను రక్షించలేదు, క్రియల కొరకు రక్షించబడ్డావు. కానీ కృప విషయానికి వస్తే కృప నన్ను రక్షించింది, కృప నన్ను నడిపిస్తుంది, కృప నన్ను గమ్యం చేరుస్తుంది. ఈ మధ్యలో రక్షించబడిన వానిగా సత్క్రియలు చేయడానికి నేను పిలువబడ్డాను, రక్షించబడ్డాను. అందుకే కృపను రుచి చూచిన ప్రతి విశ్వాసి
సత్క్రియలు చేయడంలో మునిగిపోవాలి. సత్క్రియలు నా రక్షణను ముగింపుకు తీసుకురావు, కృపే ముగింపుకు తీసుకొస్తుంది. మరి సత్క్రియలు ఎందుకు? ఈ సత్క్రియలు నేను లోకానికి ఉప్పుగా, నేను లోకానికి వెలుగుగా ఉండడానికి. నాలో సత్క్రియలు చూసి సత్యుడైన దేవుని యొద్దకు నా ద్వారా ప్రజలు ఆకర్షించబడి నేను పొందిన కృపలో వారును భాగస్తులై కామన్ గ్రేస్ నుంచి సేవింగ్ గ్రేస్లోనికి రావాలని, సేవింగ్ గ్రేస్ నుంచి సెక్యూరింగ్ గ్రేస్లోనికి రావాలని, అందుకోసం మనం ప్రభుతో చేతులు కలపాలి. జాన్ న్యూటన్, ఇందాక నేను చెప్పిన జాన్ న్యూటన్ అమేజింగ్ గ్రేస్ అన్న పాట రాసిన ఆయన ఇంకో 2 చరణాలు రాశాడు. అవి ఎలాగుంటాయి? నా హృదయానికి దేవునికి భయపడడం నేర్పింది కృప. నా హృదయానికి నువ్వు దేవునికి భయపడు అని కృపే నేర్పింది. ఇంకొక మాట, కృప నా భయాలను తొలగించింది. నా చుట్టూ ఉన్న నేను జీవించగలనా, నేను గమ్యం చేరగలనా, నేను అద్దరికి చేరగలనా, నేను పరలోకానికి చేరగలనా, ప్రభువును చూస్తానా, ఇలాంటి నా భయాలన్నిటినీ కృప తొలగించింది. నా దేవునికి భయపడే హృదయాన్ని నాకు కృప ఇచ్చింది. ఎంత అమూల్యంగా ఉందో ఆ కృప. నేను మొదట ప్రభువును నమ్ముకున్న ఆ తొలి గంటలో అని రాస్తాడు జాన్ న్యూటన్. 2వ చరణం, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఉరులు, వీటన్నిటి గుండా దాటుకొని వచ్చేసాం. కృపే ఇంతవరకు లాక్కొచ్చింది. ఆ కృపే మనల్ని ఇంటికి చేరుస్తుంది. ఎంత చక్కటి పాట, ఎంత చక్కటి భావగర్భితమైన చరణం అది. ఇట్ వాస్ గ్రేస్ దట్ టాట్ మై హార్ట్ టు ఫియర్, అండ్ గ్రేస్ మై ఫియర్స్ రిలీవ్డ్. హౌ ప్రెషియస్ డిడ్ దట్ గ్రేస్ అపియర్ ది అవర్ ఐ ఫస్ట్ బిలీవ్డ్. Through many dangers, toils and snares we have already come. It was grace has brought us safe thus far, and grace will lead us home అని అంటాడు. అదండి కృప. సెక్యూరింగ్ గ్రేస్ అంటే అది. కాబట్టి విశ్వాసి కలత చెందకు, నిరీక్షణ వదిలేయకు. ఏ దేవుని కృప నీలో ఈ రక్షణ కార్యాన్ని మొదలుపెట్టిందో అదే కృప కడ వరకు నిన్ను ఒడిసి పట్టుకుంటుంది, నిన్ను ప్రభు ముందు నిలబెడుతుంది. ఈ కృపే మరలా మనకు ఆ శుభప్రద నిరీక్షణతో మనను అనుదినము నడిపిస్తూ ఉంటుంది. హిస్ గ్రేస్ ఈస్ నాట్ ఓన్లీ ఏ కామన్ గ్రేస్, it is also the saving grace. It is not just the saving grace, it is ultimately securing grace. ముగింపులో మిగిలిన ఒక 10 నిమిషాల్లో ఈ మాటలను చెప్పనివ్వండి. చాలా ప్రమాదకరమైన ఈ సిద్ధాంతాన్ని బయట ప్రజలు ఎంత ప్రమాదకరంగా అటు ఇటు వంకర చేసి చెప్పారో అది చెప్పాలి. అది చెప్పి నేను ముగించేస్తాను. వారు వాడుతున్న పదం కృప కాదు, వారు వాడుతున్న పదం అతి కృప. అతి కృప ఇంగ్లీష్లో హైపర్ గ్రేస్. మీరు ఇంటికి వెళ్ళి గూగుల్లో కొట్టండి, మీకు వివరాలు వస్తాయి. హైపర్ గ్రేస్, అతి కృపవాదులు అంటారు వాడిని. వారు అబద్ధ బోధకులు. ఈ దేవుని ఎంత శ్రేష్టమైన కృపను దుర్వినియోగం చేస్తూ ఉన్నవారు. ఎలాగో మీకు వేగంగా చెప్పి ముగిస్తాను. ఒక 5-10 నిమిషాలు దయచేసి వచ్చుకోండి. అతి కృపవాదులు ఏమంటారంటే, నిజమేనండి, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం విశ్వాసము ద్వారా దేవుని ఉచిత కృపను బట్టే రక్షించబడ్డాం, కాదనడం లేదు. నిజమేనండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ప్రకారం మనం దేవుని కృపను బట్టి క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. నిజమేనండి, ఈ కృప ద్వారా మనకు కలిగిన రక్షణను బట్టి దేవుడు మన గత, వర్తమాన, భవిష్యత్ పాపాలన్నిటినీ క్షమించేసేసాడు అని చెప్పంటారు. కాబట్టి రక్షించబడిన పాపి లేదా రక్షించబడిన విశ్వాసి పాపం చెయ్యకుండా ఇక బిగదీసుకొని కూర్చోనక్కర్లేదు. పాపం చేసినా పర్వాలేదు, ఏం కాదు. ఎందుకంటే నీ గత పాపములు, నీ వర్తమాన పాపములు, నీ భవిష్యత్ పాపములు దేవుడు కృపతో ముందే క్షమించేశాడు కదా.
కాబట్టి పాపం చెయ్యాలని అనిపిస్తే రక్షింపబడిన తర్వాత కూడా చెయ్యి. ఎందుకంటే నీ గత పాపాన్ని, చెయ్యబోయే పాపాన్ని కూడా వెనకటికే క్షమించేసేసాడు కదా. ఇది వాళ్ళు మాట్లాడుతున్న మాట. అతి కృపవాదులు. రక్షించబడిన విశ్వాసి యథేచ్ఛగా పాపం చేసినా అతడు పశ్చాత్తాపపడడం, క్షమాపణ కోసం దేవుని కోసం వేడుకోవడం, ఇదంతా అర్థం లేని పని. ఎందుకంటే దేవుడు అతని భవిష్యత్ పాపాలు కూడా కృపతో ముందే క్షమించేసేసాడు కదా. ఈ దిక్కుమాలిన దృక్పథాన్ని అతి కృప, హైపర్ గ్రేస్ అంటున్నారు బయట. ఇవి సంఘాలలో బోధిస్తున్నారు. విదేశాల్లో నుంచి ఇండియాకి ఇది ఇంపోర్ట్ అవుతుంది. ఇది ప్రముఖ సెలబ్రిటీ బోధకులు బోధిస్తున్నారు. వెరసి అతి కృపావాదులు ఏమంటారంటే, నువ్వు రక్షించబడిన తరువాత సైతం యథేచ్ఛగా పాపం చేయొచ్చు. నువ్వు చేసిన పాపం గురించి నువ్వు ఫీల్ అవ్వక్కర్లేదు, అంటే పశ్చాత్తాపడక్కర్లేదు. దేవుణ్ణి క్షమించమని పడి అడగడం అనవసరం. ఎందుకయ్యా అంటే ఇదే జవాబు. దేవుడు కృపతో నీ ముక్కాల పాపాల్ని ఒకేసారి క్షమించేశాడు కాబట్టి అని అంటున్నారు. ఏ దేవుని కృప నీవు పాపం నుండి రక్షించబడ్డానికి నీకు సాయపడిందో, అదే దేవుని కృపట నువ్వు రక్షించబడిన తరువాత నీవు పాపం చేయడానికి, ఆ పాపంలో కొనసాగడానికి నీకు లైసెన్స్ ఇచ్చిందట. ఇది వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియులారా, మొదటిగా ఈ అతి కృపావాదులు దేవుని కృపను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. అందుకే వారు ఇలాంటి దుర్బోధన తీసుకొస్తున్నారు. ఇది మొదటిది. రెండవది, వీరు దేవుని కృపకు వంకర అర్థం చెప్పి ఆ దేవుని కృప మీదనే ఏకంగా దాడి చేస్తున్నారు. దేవుని కృపకే ఎసరు పెడుతున్నారు ఈ అతి కృపావాదులు. మూడవదిగా, దేవుని కృప మీదకు వీరు దాడి చేస్తున్నారు. దాడికి దిగారంటే ఏకంగా దేవుని సౌశీల్యం మీదనే దాడి చేస్తున్నారు. దేవుని గుణగణాల మీద, ఆయన సుగుణ సౌశీల్యం మీద దాడి చేస్తున్నారు. వారికి అర్థం కావడం లేదు వారు ఏం చేస్తున్నారు. అపవాది తప్ప, సాతానుడు తప్ప దేవుని సౌశీల్యం మీద, దేవుని శీలం మీద, దేవుని క్యారెక్టర్ మీద దాడి చేసిన వాడు ఎవడు లేడు, అపవాది మాత్రమే. కాబట్టి వీరందరూ, ఈ అతి కృపావాదులందరూ నిస్సందేహంగా అపవాది కొడుకులు, the sons and daughters of the devil himself. ఇది నిజమా అన్నాడు మొదటిగా. ఇది నిజమా అంటే అర్థం ఏంటి? దేవుని సత్యసంధత్వము మీద దాడి చేశాడు ఆదిలోనే. నిజం కాదు అంటే అర్థం ఏంటి? ఈ మాట చెప్పిన దేవుడు నిజం చెప్పలేదు, నీకు అసత్యం చెప్పాడు, అబద్ధం చెప్పాడు. ఆయన సత్యుడు కాడు, ఆయన గుణం మీద దాడి చేశాడు ఆదిలోనే అపవాది. ప్రియులారా, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేసినా సహించాడు. ఆయన స్వభావం మారదు. ఆయన సత్యుడంటే సత్యుడే, ఆయన నిత్యుడంటే నిత్యుడే, కృప కలిగిన వాడంటే ఎప్పటికీ కృప కలిగిన వాడే. ఆయన గుణం మీద, ఆయన శీలం మీద, ఆయన క్యారెక్టర్ మీద ఈ అతి కృపావాదులు దాడి చేస్తున్నారు. అలాంటి వారి కోసం బైబిల్లో ఒక వచనం దేవుడు ముందుగానే ఎరిగి చెప్పాడా అని అనిపిస్తూ ఉంటుంది. యోధా పత్రికలో 4వ వచనం చదవాలి ఖచ్చితంగా ఇది. లేకపోతే ఈ అతి కృపావాదులు మనలో ఉన్నారేమో, రేపు మనలో ప్రవేశిస్తారేమో. 4వ వచనం యోధా పత్రిక. ఏలయనగా కొందరు రహస్యముగా, చూడండి ఆ పదాలు, రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై, మూడోది అతి ప్రాముఖ్యమైనది, మన దేవుని కృపను కామాతురతకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువును అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. 5వది, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. వారికి అక్కడ తీర్పు ఉంది. దేవుడు చెప్పని, అనగా బైబిల్ బోధించని అతి కృపను బోధించేవాళ్ళు, దాన్ని పాటించేవాళ్ళు ఎవరంటే ఈ యూదా పత్రిక 4వ వచనం చెప్తుంది. ఒక పాస్టరుగా, ఒక సువార్తికునిగా, ఒక ఉపదేశకునిగా, ఒక ప్రవక్తగా, ఒక అపోస్తునిగా, ఒక పబ్లిక్ స్పీకర్గా క్రైస్తవ్యములో లేని ఒక సెలబ్రిటీ సంస్కృతిని ఇవాళ సృష్టించి, ఒక సెలబ్రిటీగా వెలిగిపోతూ నిలువెత్తు కటౌట్లతో మిరుమిట్లు కొలిపే స్టేజీల మీద
తోక తెగిన కోతిల గంతులు వేస్తూ అటు ఇటు తిరుగుతూ తూలిపడేంతగా నువ్వు గెంతుతూ ఈ అతి కృపను ఆకాశానికి ఎత్తుతున్న ఈ దుర్బోధకులందరూ ఎవరో తెలుసా? సాతాను కొడుకులు. సాతాను కొడుకులు వీళ్ళు సంఘములో రహస్యంగా జొరబడ్డారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో ప్రభు అట ఇలాగున కృపను బట్టి రక్షించబడిన వాళ్ళందరినీ కూడా సార్వత్రిక సంఘములో ఆయన చేర్చుచూ ఉంటాడట. ఆయనే, నేను రక్షించబడ్డానా, నన్ను సంఘములో ప్రభువే చేరుస్తాడు, పాస్టర్ గారు కాదు. 2:47 అది మీరు చదవండి. చూడండి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అనగా సంఘముతో చేర్చుచుండెను. ఈ పని చేస్తాడు ఆయన. వీళ్ళెవరో జొరబడిన వాళ్ళు, ప్రభువు చేత సంఘములో రక్షణ పొందిన తరువాత చేర్చబడిన వాళ్ళు కాదు. వీళ్ళు సంఘములో జొరబడిన వాళ్ళు. జొరబడిన వాళ్ళని ఏమంటాము? దొంగలు అంటాం, దోసుకునే వాళ్ళు అంటాం, ఉగ్రవాదులు అంటాం. అలాగునా క్రైస్తవ ముసుగులో సంఘాలలో కొందరు సెలబ్రిటీలుగా, బోధకులుగా, ప్రవక్తలుగా, పాస్టర్లుగా, పెద్దలుగా జొరబడ్డారు. ఇంకెవరట వాళ్ళు? వాళ్ళు భక్తిహీనులు. భక్తి ఉన్నట్టు నటిస్తారు, కనిపిస్తారు, కానీ వారిలో భక్తి లేదు. వారు భక్తిహీనులు. ఇంకెవరట వాళ్ళు? దేవుని కృపను దుర్వినియోగపరిచేవారు. ఇంత విశిష్టమైన, ఈ పూటంతా గంట సేపటి నుంచి మాట్లాడుకుంటున్న ఇంత విశిష్టత కలిగిన ఏకైక ఈ దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ ఉంటున్న వాళ్ళు, దుర్వినియోగపరిచి వారి కామాతురత్వాన్ని నెరవేర్చుకుంటారు, వారి పాపాలను నెరవేర్చుకుంటారు, వారి ఉద్దేశాలను నెరవేర్చుకుంటారు, వారి లోక సంబంధమైన అన్ని ఆలోచనలు ఈ కృపను వాడుకొని నెరవేర్చుకుంటారు వాళ్ళు. ఇంకెవరట? వారు యేసుక్రీస్తును విసర్జించిన వాళ్ళు. చెప్పండి, యేసుక్రీస్తును విసర్జించిన వాడు విశ్వాసి అవుతాడా? చెప్పరే, విశ్వాసి అవ్వడు. విశ్వాసే కాని వానికి దేవుని కృప తెలియనే తెలియదు. అందుకే అట్టి వారే బైబిల్ చెప్పని అతి కృపవాదులు. హైపర్ గ్రేస్ గురించి మాట్లాడతారు. ఇంకెవరండి వాళ్ళు? చివరిగా వారు తీర్పు పొందేశారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఇంకా ఆ రోజు రాకమునుపై, తీర్పు రాకమునుపై ముందే తీర్పు తీర్చబడిన వాడు ఎవరో తెలుసా? అపవాదికి దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇక వేరే తీర్పు ఏమీ లేదు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయడం ఒకటే మిగిలింది. దాదాపు అదే మాట, నాశనపుత్రుడు అన్న అదే మాట ఇస్కరియోతు యూదాకు మరలా వాడాడు ప్రభు. నాశనపుత్రుడు తీర్పు తీర్చేశాడు భూమి మీద. ఇంకా యూదా బ్రతికుండగానే నాశనపుత్రుడు అన్న మాట సాతానుకు వాడబడింది. అదే మాట ఒక నరునికి, ఇస్కరియోతు యూదాకు వాడబడింది. సాతానుడికి ఎలాగైతే నాశనం ముందే తీర్పు తీర్చబడేసిందో, ఇస్కరియోతు యూదాకు కూడా తీర్పు తీర్చబడింది, నాశనపుత్రుడు. నెక్స్ట్ వీళ్ళు దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ సంఘములో జొరబడి కృప గురించి మాట్లాడకుండా, బైబిల్ చెప్పని, అపోస్తులు బోధించని అతి కృప గురించి మాట్లాడుతూ, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, సరే నీ ఇష్టం ఎలాగున్నా పర్వాలేదు, మార్మన్స్ పొందేశావా, సరే ఎలాగున్నా పర్వాలేదు అని చెప్పి నువ్వు పొందుకున్న కృపను పాపం చేయడానికి లైసెన్స్ అని నీకు బోధిస్తున్నారు వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెబుతుంది ప్రియులారా? అలాంటి వారికి ఎలాంటి తీర్పు దేని ఇవ్వబోతున్నాడు ఆయన? శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. ఈ తీర్పు వారికి పూర్వమందే సిద్ధమైపోయింది. నిన్ను రక్షణకు ముందే ఎలా ఎంపిక చేశాడో, రక్షింపబడని వారికి ముందే తీర్పు అయిపోయింది. ఇక ఆ రోజు కోసం ఎదురు చూడటమే. దేవుని కృపకు వంకర భాష్యాలు చెప్పే ప్రతి వానికి ఇదే శిక్ష. వాళ్ళ శిక్ష వాళ్ళకు ముందే ఖరారైపోయింది. ఇక వాళ్ళు దాన్ని పొందుకోవడమే తరువాయి. రక్షణకు పనికొచ్చిన దేవుని కృపే
రక్షించబడిన తరువాత పాపం చేయడానికి పనికొస్తుందంటూ, రక్షించబడిన తరువాత చేసే పాపాలకు పరితాపం అక్కర్లేదంటూ, క్షమాపణ అక్కర్లేదంటూ, దేవుని కృపకు వాక్య విరుద్ధ, దైవ స్వభావ విరుద్ధ దుర్భాష్యం చెప్పడానికి సంఘములో జరపడిన భక్తిహీనులు, యేసుక్రీస్తును విసర్జించిన వారు, నిత్య దండనకు పాత్రులు ఈ అతి కృపావాదులు. ఈ అతి కృపావాదులను ఎలా ఎదుర్కోవాలో 2 మాటలు చెప్పి ముగిస్తాను. అతి కృపావాదులు వాక్యానుసారమైన, దేవుని గుణానుసారమైన కృపను అర్థం చేసుకోవడంలో పూర్తిగా బుద్ధిపూర్వకంగా తప్పిపోయారు. మనము అట్టి ప్రమాదములోనికి పోకుందుముగాక. రెండవది, రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని ఉచిత కృపతో రక్షించబడ్డాడు. నిస్సందేహంగా అతని పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. దేవుడు విశ్వాసి భవిష్యత్ పాపాలని కూడా క్షమించాడు అన్నది నిజమే. కానీ భవిష్యత్ పాపాలను క్షమించాడు అన్నదాన్ని అడ్డం పెట్టుకొని పాపం చేయడం కానీ, పాపములో నిలిచి ఉండడం కానీ చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 6:1, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఇది మనం తీసుకోవాల్సిన మాట. రక్షించబడిన విశ్వాసి పాపానికి దాసుడై ఉన్న స్థితి నుండి నీతికి దాసుడైన స్థితికి మారిపోయాడు, బదలాయింపు జరిగాడు. విశ్వాసి తాను వెనకటికి చేసిన పాపాలను బట్టి ఇప్పుడు సిగ్గుపడేవాడిగా ఉంటాడు. ఛీ, ఇంత పాపినా నేను? వెనకటికి ఇలాంటి పాపాలు చేశానా? ఇంత ఘోరమైన పాపం చేశానా? అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేసుకుంటాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడు. ఇది నా పరిస్థితి. రక్షించబడిన తరువాత నీ రక్షణ నిజమైతే, స్థిరమైతే, కృపకు నువ్వు విలువిస్తే, వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇదా నా బ్రతుకు అని సిగ్గుపడతావు. ఇంకెప్పటికీ దాని జోలికి పోకుండా ఉంటావు. ఎలా వెళతావు మరలా నీవు? అయితే ఇప్పుడు అతడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసుడయ్యాడు విశ్వాసి, నువ్వు నేను. దీని ఫలితం ఏంటంటే నిత్య జీవం. కాబట్టి ప్రాథమికంగా విశ్వాసి పాపం చెయ్యడు, చెయ్యకూడదు, చెయ్యనక్కరలేదు. 2 వచనాలు మీకు చూపించి ముందుకెళ్ళి ముగిస్తాను. రోమా 6:18, మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. రోమా 6:18. ఇందుకు దేవునికి స్తోత్రము. 21వ వచనం. ఇది మనం చెయ్యాలా? ఈ పని మనం చేయాలి. అప్పటి క్రియల నుంచి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అతి కృపావాదులు ఇది బోధించరు. జాగ్రత్తగా ఉండాలి మనం. 2వ వచనం 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో, మనకు తెలిసిన వచనమే, ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తెలిసిపోతుంది. నువ్వు కృపచేత విమోచించబడి, రక్షించబడి, కృపచేత నిత్యత్వం కోసం సిద్ధం చేయబడిన తరువాత కృపతో నువ్వు చేతులు కలపకుండా అతి కృపావాదులతో కనుక చేతులు కదిపితే నువ్వు సంఘములో జొరబడిన వాడు అవుతావు. యోధా పత్రికలో రాయబడినవన్నీ నీకొస్తాయి. చివరికి నువ్వు అపవాది పిల్లవాడివని తేలిపోతావు. అపవాది పిల్లవాడివి. ఇందు మూలంగా దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తెలిసిపోతుంది. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి అతడు గనుక పాపం చేస్తే, ఆమె గనుక పాపం చేస్తే అతడు ఆమె పశ్చాత్తాపపడాలి. దేవుని క్షమాపణను మరలా కోరి అడగాలి. దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు చేసుకోమని పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలలో 5 సంఘాలకు స్పష్టంగా చెప్పాడు. సంఘాలంటే ఎవరండి? కృపచేత రక్షించబడిన విశ్వాసులు. అయినా ఆ విశ్వాసులు సంఘంలో పాపం చేసినప్పుడు వారికి ఏమని చెప్పాడు? అయినా పశ్చాత్తాపడు, కడుక్కో, దిద్దుబాటు పడు,
2-3 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో 5 సంఘాలు దేవుని కొలతకు అవి అందలేదు. ఆ సంఘాలు పాపం చేశాయి, అనగా విశ్వాసులు పాపం చేశారు. ప్రియులారా, ప్రభు ఆ సంఘాలకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మారు మనసు పొందండి, మళ్ళా మారు మనసు పొందండి. నువ్వు చేసిన ఈ పర్టిక్యులర్ పాపమును బట్టి మారు మనసు పొందావు, మీ తప్పులు దిద్దుకోండి అన్నాడు. 5 సంఘాలు ఏ సంఘాలండి? ఎఫెసు సంఘము. ప్రకటన 2:5లో ఆ గద్దింపు ఉంటుంది చూడండి. 2 పెర్గము సంఘము, 2వ అధ్యాయం 14-16 వచనాలు. 3 తుయతైర సంఘము, 2వ అధ్యాయం 20వ వచనం. 4 సార్దిస్ సంఘము, 3వ అధ్యాయం 3వ వచనం. 5 లవొదికీయ సంఘము, 3వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ సంఘాలన్నిటినీ కూడా హెచ్చరించాడు, జాగ్రత్త జాగ్రత్త, నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ దగ్గరున్న దీపాన్ని తీసేస్తాను, నీ మీద ఉమ్మి ఊసేస్తాను. ఇలాంటి మాటలు అక్కడ చెప్పాడు. ఉదాహరణకు ఎఫెసు సంఘానికి విడదీసి కనుక నేను మాట్లాడొస్తే 2వ అధ్యాయం 1-7 వచనాల్లో ఎఫెసు సంఘంతో అంటున్నాడు, దేవుని ఎడల తన తొలి ప్రేమను కోల్పోయిన సంఘం అది. ఏమంటున్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, ఆ తర్వాత మాట చూడండి, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. బెరాకా బ్లెస్సింగ్ సంగమా, రక్షించబడ్డావు సరే, ఇలాంటి అతి కృప సిద్ధాంతాలు విని, ఎవరెవరో మాటలు విని పాపము చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ పాపము నీతోనే ఆగదు, అది నీ కుటుంబంలో ఉంటుంది. నీ కుటుంబంలో ఉన్న పాపాలు అక్కడే ఆగవు, నువ్వు సంఘంలోని మోసుకొస్తావు, ఎవరికో అంటిస్తావు. ఈలాగున సంఘములో ఉన్న ప్రతి వారు ఇలాంటి అతి కృపావాదులు తయారై ఏం కాదులే, నాకేం అవ్వలేదు కదా అనే పరిస్థితి కనుక ఉంటే, అన్నీ చూస్తున్న దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు ఇప్పుడు కూడా వాక్యం ద్వారా. మారు మనసు పొందువో విశ్వాసి, నీ రక్షణ వెనుక కృప ఉంది, అనంత దేవుని యొక్క కృపా తత్వం ఉంది, అనంత దేవుని విమోచన ప్రణాళిక ఉంది. వై డు యు టేక్ హిస్ గ్రేస్ లైట్? ఎందుకు ఆయన కృపను అంత చులకనగా చూస్తున్నావు, అంత తేలిగ్గా చూస్తున్నావు? రక్షించబడిన విశ్వాసి చేసే ప్రతి క్రియను బట్టి దేవుడు తన బేమా అనే న్యాయపీఠము ఎదుట నిన్ను నిలదీస్తాడు. ఆయన నన్ను నిలదీస్తాడు. పాపం చేసినట్లయితే ఎవరి క్రియలకు తగ్గట్టుగా వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. చివరికి ఈ మాట చదవనివ్వండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 2 కొరింథీ. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిమైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును, అనగా ప్రతి విశ్వాసియు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇది జరగబోతుంది అతి త్వరలో, ఆయన మధ్యాకాశమునకు వచ్చే వేళ. రక్షించబడిన విశ్వాసులు అందుకే ఒకరి ఎడల ఒకరు పాపం చేస్తుంటున్నప్పుడు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. సంఘములో పాపం గురించి ఖండించాలి. సంఘంలో రక్షించబడిన వాళ్ళే కదా, పాపులు ఎవరుంటారు అనుకోకండి. రక్షించబడిన తర్వాత కూడా పాపములు చేసే అవకాశం ఉంది. అది కనుక నువ్వు గద్దించకపోతే, నువ్వు దిద్దకపోతే, మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభాన్ని పోగొట్టుకుంటావు. సిహెచ్ స్పర్జన్ అంటాడు ముగింపులో, మానవ రక్షణ పూర్తిగా దేవుని కృపాకార్యం, ఎండ్ టు ఎండ్. ఆ తర్వాత మానవ భ్రష్టత పూర్తిగా మానవుని స్వచిత్తం. నువ్వు భ్రష్టుడు అవుతున్నావా, అది నీ ఇష్టం, నీ స్వచిత్తం. నువ్వు రక్షించబడ్డావా, అది దేవుని కృప. ఎండ్ టు ఎండ్. నేను నీతిమంతునిగా తీర్చబడినది మొదలుకొని నూతన జన్మ, పవిత్రీకరణ, తర్వాత భద్రత, నిత్యత్వంలో మహిమలో ప్రభు కనబడే వరకు నా రక్షణను కాపాడుతూ కొనసాగిస్తూ భద్రత చేస్తూ ఉండబోతున్నది దేవుని యొక్క కృప. నేను చెడిపోతాను, నాశనానికి పోతాను, నశించిపోతానంటావా? అందులో దేవుని కృపకు పాలు లేదు, నా స్వచిత్తము మాత్రమే. కాబట్టి ప్రియులారా, ఈ దినాన్న 2 రోజుల క్రితం, నిన్న కాక మొన్న 506 సంవత్సరాల క్రితం సంఘ సంస్కర్త అయిన మార్టిన్ లూథర్ 30వ తారీఖు అక్టోబర్, నిన్న కాక మొన్న, ఈ లేఖనాలను పరిశోధించి క్రైస్తవ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పిన ముఖ్యమైన 5 గుండెకాయలు లాంటి సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం ఏంటో తెలుసా? సోలా గ్రేషియా. సోలా గ్రేషియా, గ్రేస్ అలోన్, గ్రేస్ అలోన్, కృప మాత్రమే, కృప మాత్రమే.
లేఖనాల నుంచి బొత్తిగా ప్రక్కకు పోయి మనుష్యుల బోధనలో ఉన్న ఆనాటి రోమన్ కథోలిక వ్యవస్థతో పోరాడి 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 చివరికి పైకెత్తి లేఖనాలు మాత్రమే, విశ్వాసం మాత్రమే, క్రీస్తు మహిమ మాత్రమే, కృప మాత్రమే అని ఎలుగెత్తి చెప్పాడు. అక్టోబర్ 31వ తారీఖు 506 ఏళ్ల క్రితం ప్రపంచమంతా కూడా ఆ రిఫార్మేషన్ డేని నిన్నగాక మొన్న సెలబ్రేట్ చేసుకుంది. దేవుని కృప మనల్ని రక్షించడమే కాదు, ఆ రక్షణలో కొనసాగింపు చేస్తుంది. కృప నేనెంత అల్పుడునో ఎప్పటికప్పుడు నాకు గుర్తు చేస్తుంది. కృప నా దేవుడు ఎంత ఘనుడో ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తుంది. కృప క్రీస్తులో నాకు దక్కిన ఆధిక్యతలేంటో ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగున మనం మహిమపరచబడు గడియ వచ్చేంత వరకు ఈ కృప నుండి మనము వైదొలగకుందుముగాక.